దేవుని వాక్యాన్ని మనం అనుదినం పఠించాలి. చెప్పండి, ఎప్పుడెప్పుడు పఠించాలి? అనుదినము పఠించాలి, అనుదినము చదవాలి. భోజనం రోజు తింటున్నట్టుగానే లోపల ఉన్న మన ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. దేవుడు మనందరికీ జీవాహారాన్ని దేవుని వాక్య రూపంలో ఇచ్చారు. కాబట్టి ఒక క్రైస్తవ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలి అంటే, ఆధ్యాత్మికంగా బలపడాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. అలా చదివినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో అనుభవిస్తాం. ఓ ప్రాంతంలో ఒక తండ్రి తన కుమారుణ్ణి దూర ప్రాంతానికి చదువు కోసం పంపించాడు. అన్నీ ప్యాక్ చేసుకున్నాడు. తల్లి ప్యాక్ చేయాల్సిన ఆమె ప్యాక్ చేసింది. తండ్రి ప్యాక్ చేయాల్సిన వస్తువులను ఆయన ప్యాక్ చేసి ఇచ్చాడు. యవనస్తుడు కూడా కొంచెం దూరం వెళ్తున్నాడు కాబట్టి హాస్టల్లో ఉండడానికి తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. నాన్న, నేను హాస్టల్లో ఉన్నాను, నీవు ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి, కొంచెం నాకు డబ్బులు పంపించన్నాడు. ఆ ఉత్తరానికి తండ్రి రిప్లై ఇచ్చాడు, బాబు బైబిల్ చదువు అని ఉత్తరం పంపించాడు. మరలా ఆ యవనస్తుడు ఆ ఉత్తరాన్ని చదువుకుని నవ్వుకున్నాడు. బైబిల్ చదివితే డబ్బులు వస్తాయా? దేవుని వాక్యం చదివితే దేవుడు ఏమైనా ఆకాశం డబ్బులు పడేస్తాడా? మా నాన్న ఏంటి ఇలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని ఆ ఉత్తరాన్ని ప్రక్కన పడేశాడు. కొన్ని రోజుల తర్వాత మరలా లెటర్ రాశాడు. డాడీ, ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్, చాలా ఇబ్బందులు ఉన్నాను, డబ్బులు లేవు, కొంచెం ధనాన్ని పంపించు అని మరలా ఉత్తరం రాశాడు. మరలా రిప్లై అదే, సేమ్ రిప్లై, బైబిల్ చదువు అని తండ్రి రిప్లై ఇచ్చాడు. చాలా కోపం వచ్చింది. మూడోసారి మరలా ఉత్తరం రాశాడు. డాడీ ప్లీజ్ సెండ్ మనీ, ఐ నీడ్ ఇట్, నాకు డబ్బులు కావాలి పంపించంటే మూడోసారి కూడా డాడీ అదే రాశాడు, బైబిల్ చదవరా అది. కోపం వచ్చింది. ఇంకా నాలుగోసారి ఉత్తరం రాయలేదు, ఇంటికి వచ్చాడు డైరెక్ట్గా. వచ్చి, డాడీ నాకేమో డబ్బులు అవసరం, నువ్వేమో బైబిల్ చదవమంటున్నావు, బైబిల్ చదివితే ఏమన్నా దేవుడు ఆకాశం డబ్బులు పంపించేస్తాడా? ఎందుకలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? బైబిల్ చదువుతాను కదా నేను, ప్రతిసారి బైబిల్ చదవను ఎందుకు చెప్పాలి అని తండ్రి మీద కొంచెం విసుగ్గా మాట్లాడడం ప్రారంభిస్తే వాళ్ళ డాడీ అన్నాడు, అసలు బైబిల్ చదువుతున్నారా అన్నాడు. చదువుతున్నాను, రోజు చదువుతున్నాను అని చెప్పి వాస్తవానికి చదవట్లేదు, కానీ మనలాగే చాలామంది అలా అనేస్తాం కదా, బైబిల్ చదివేస్తున్నాను. పాస్టర్ గారు ఎప్పుడైనా కనబడి అమ్మ బైబిల్ చదువుతున్నావు అంటే ఇప్పుడే నిర్మీయ గ్రంథం మొత్తం ఏం చేశానండి, చదివేశానండి అంటారు కదా కొంతమంది. అలాగే ఆ వ్యక్తి కూడా చదువుతున్నాను అన్నట్టుగా అబద్ధం ఆడుతుంటే వాళ్ళ డాడీ అన్నాడు, ఒకసారి బైబిల్ తీసిరారా అన్నాడు. సరే వెళ్ళి ఆ బ్యాగ్లో ఉన్న బైబిల్ తీసాడు. ఆ జిప్ ఓపెన్ చేయగానే ఆ బైబిల్లో ప్రతి పేజ్ దగ్గర వాళ్ళ డాడీ డబ్బులు పెట్టాడు, వాళ్ళ డాడీ ధనాన్ని ఉంచాడు. ఇతని ఉద్దేశం ఏంటి అంటే, వాడికి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే నాకు ఉత్తరం రాస్తాడు, అప్పుడు బైబిల్ చదువుతున్నామని అడుగుతాను, అప్పుడైనా బైబిల్ తెరిస్తే వాడికి డబ్బులు కనబడతాయి కదా, వాడు అవసరాలు తీర్చబడతాయని వాళ్ళ డాడీ తెలివిగా బైబిల్లో డబ్బులు పెట్టి ఆ యవనస్తుడికి ఇస్తే వాడు ఆ బైబిల్ తెరవకుండా చదువుతున్నానని అబద్ధం ఆడేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా విస్తారమైన ఆధ్యాత్మిక సంపద దేవుడు బైబిల్లో ఉంచాడు. నీకు ఏ ప్రశ్న ఉన్నా ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లో నువ్వు పొందుకోవచ్చు. నువ్వు ఏదైతే ఒక స్ట్రగుల్ అవుతున్నావో, ఒక సమస్యతో పోరాడుతున్నావో, ఆ సమస్య నుండి బయటపడాలి అంటే దేవుని వాక్యం నువ్వు పట్టుదలగా చదివితే, మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదవగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ సమస్య నుండి బయట తీసుకొస్తాడు. ఒకవేళ ఆ సమస్య గొల్యాతు వలె నీ ముందు నిలబడి నేను సవాలు చేయొచ్చేమో, నువ్వు నన్ను జయించలేవు, నీ వల్ల కాదు అని అనుకోవచ్చేమో, కానీ ఒక్క ఒడిసెలలో ఒక రాయి పెట్టి దావీదు గొల్యాతు మీద విజయం సాధించాడు. దేవుని వాక్యం ద్వారా మాత్రమే మన జీవితాల విజయాన్ని పొందుకోగలం. ఈరోజు వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని చదువుదాం. బైబిల్ గ్రంథాన్ని ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావని నీ వీధిలో ఉన్న వాళ్ళకి, నీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియాలి. వీరు దేవుని బిడ్డలండి, ఆదివారం దేవుని మందిరానికి వెళ్తారండి, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఆగరండి అన్న సాక్ష్యం నువ్వు సంపాదించుకోగలిగితే అది చాలా శ్రేష్టమైన అంశం. At the same time, when you come to the house of God, you must sit in the presence of God with an expectancy. దేవుని వాక్యాన్ని నీవు ఎక్స్పెక్ట్ చేస్తూ, లేదా దేవుడు నాతో మాట్లాడాలి అన్న తపనతో నువ్వు కూర్చోగలిగితే, ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు, లేదా లైవ్లో కొన్ని వేల కుటుంబాలు కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎవరైతే తమ హృదయాన్ని తెరిచి దేవునికి అప్పగిస్తారో దేవుడు ఆ హృదయాలను తన వాక్యం ద్వారా నింపబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ప్రేమించి వాక్యం కొరకు మనం జీవించినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న సందేశాన్ని లేఖనాల నుంచి విందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 42. లెట్ us read verse 11. 42వ అధ్యాయము యెషయా గ్రంథం
11వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శల నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ఈ మాట నాతో అందరూ చెప్పండి. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. చూడండి, కొన్నిసార్లు కేకలు వేస్తూ ఉంటాం. ఎవరైనా దూరంగా ఉన్నవారిని పిలవాలంటే చెప్పండి, మెల్లిగా మాట్లాడితే అవ్వదు, కేకలు వేయాలి, గట్టిగా అరవాలి. కొంతమంది ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడతారు చెప్పండి, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అటువైపు మాట్లాడే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మరి ఏమో వీళ్ళ స్వరం గాల్లోంచి అలా వెళ్ళాలనుకుంటారో ఏంటో, ఫోన్లో కూడా గట్టిగా మాట్లాడి ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. 42వ అధ్యాయాన్ని మనం యెషయా గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గురించిన ప్రవచనాలు ఇందులో రాయబడతాయి. ఆయన ఈ లోకానికి సేవకుడిగా వస్తారని, ఆయన దేవుని ఆత్మను కలిగి ఉన్నారని, ఆయన అన్ని జనులకు న్యాయం కనుపరుస్తారని, నలిగిన రెల్లును ఆయన విరువరని, మకమకలాడుతున్న జనుపునారో ఒత్తిన ఆయన ఆర్పడని, ఇలాంటి విషయాలన్నీ కూడా 42వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అండ్ నో డౌట్ ద బుక్ ఆఫ్ ఐజాయా ఈజ్ అ ప్రొఫెటిక్ బుక్. ప్రవచన గ్రంథం యెషయా గ్రంథం. చాలా ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకకు మరియు రెండవ రాకకు సంబంధించిన ప్రవచనాలు చాలా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి ఇద్దరు గొర్రెల కాపరులు ఇజ్రాయెల్ దేశంలో కుమ్రాన్ కేవ్స్ అనే ప్రాంతానికి వెళ్ళారు. కుమ్రాన్ కేవ్స్ అనేవి ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ప్లేస్. అది మీరు చూస్తున్నారు, ఇవన్నీ రాతి కొండలు. ఆ ప్రాంతంలో వారు గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోతే దాన్ని ఎలా వెతకాలో తెలియక రాళ్ళు విసురుదాం, ఆ రాయి వెళ్ళి గొర్రెకి తగిలితే అరుస్తుంది గట్టిగా, అప్పుడు మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్దాం, దాన్ని తెచ్చుకుందాం అని చెప్పి ఆ ఇద్దరు బాయ్స్ కూడా తమ చేతుల్లో రాళ్ళు విసురుతున్నారు. ఒక రాయి విసిరినప్పుడు అది రివ్వుని ఎగురుకుంటూ వెళ్ళి కుమ్రాన్ కేవ్స్లో ఒక కేవ్లో పడి ఒక కుండ పగిలిన శబ్దం వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకుని, ఈ రోజుతో మన పంట పండింది, ఈ గొర్రెలు కాసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈ కొండ ఏదో పగిలిన శబ్దం వచ్చింది, దానిలో ఖచ్చితంగా బంగారు ఆభరణాలు వజ్రవైడూర్యాలు ఉంటాయని చెప్పి పరుగున ఇద్దరు కూడా వెళ్ళి ఆ కుమ్రాన్ కేవ్స్లో ఆ గుహలో ఆ పగిలిన కొండ దగ్గరికి వెళ్ళారు. ఆ కొండ ఒక నిలువుగా ఉన్న కొండ, దానిలో కొన్ని పేపర్లు ఉన్నాయి, లేదా కొన్ని పపాయరస్ అనే చెట్ల బెరడుల మీద రాయబడిన కాగితాలు ఉన్నాయి. వాటిని చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు. బంగారు నగలు దొరుకుతాయి అనుకున్నాం, కానీ పేపర్లు దొరికినాయి ఏంటి అని చెప్పి, సరే ఏవో దొరికినాయి కదా అని చెప్పి ఆ కొండల్లో ఉన్నవన్నీ కూడా పోగేసుకుని భుజం మీద ఎత్తుకుని ఇంటికి వచ్చారు. ఎండాకాలం ఏమో ఒక చిన్న పందిరి వేసుకుందామని చెప్పి కర్రలతో పందిరి వేసి ఆ పైన ఈ పేపర్లన్నీ వేశారు. మీలాంటి వాళ్ళు ఎవరో దారిలో వెళుతూ అన్నారు, అరే బాబు, వాటి మీద ఏవో రాతలు ఉన్నాయి, వాటిని అలా పందిరిగా వాడుకోవడం ఎందుకు, ఎవరైనా మార్కెట్లో కొనుక్కుంటారేమో, ఒకసారి ట్రై చేయి అనగానే ఆ వ్యక్తి బెత్లెహేమ్కి వచ్చి, బెత్లెహేమ్లో ఒక ఆయన ఉన్నాడు, అతనికి వీటిని చూపించాడు. సార్, ఇవి నాకు దొరికినాయి అండి ఒక చోట, మీకు కావాలంటే తీసేసుకోండి అంటే ఆ వ్యక్తి వాటిని $25కి $25 అంటే ఇప్పుడు ప్రస్తుత మార్గద్రవ్యంలో ఓ 1500 అనుకోండి, ఆ $1500 పెట్టి వాటిని తీసుకున్నాడు. తీసుకుని తన గదిలోనికి వెళ్ళి వాటిని పరిశీలన చేయడం ప్రారంభించాడు. అతను ఎంత లోతుగా పరిశీలన చేస్తున్నాడో అంత అతని ముఖం వెలుగుతూ ఉంది. కారణం ఏంటంటే అవి సామాన్యమైన పేపర్లు కాదు, ఇవి ప్రపంచంలో అత్యంత పురాతనమైన రాతపోతులు, బైబిల్కి సంబంధించిన మాన్యుస్క్రిప్ట్స్ ఇవి అని ఎప్పుడైతే గుర్తించాడో మెల్లగా వాటిని పట్టుకుని దేశం దాటి వేరే దేశం వచ్చాడు, పరాయి దేశం వచ్చాడు, అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పేపర్లో యాడ్ ఇచ్చాడు, నా దగ్గర బైబిల్ యొక్క పాత వ్రాతపోతులు దొరికాయి, అవి ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి అని చెప్పి న్యూయార్క్ టైమ్స్లో యాడ్ ఇవ్వగానే యునైటెడ్ స్టేట్స్కి ఇజ్రాయెల్ దేశం నుండి ఇద్దరు శాస్త్రవేత్తలు లేదా ఇద్దరు ఆర్కియాలజిస్టులు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి వాటిని చూసిన తర్వాత ఇవి బైబిల్ యొక్క పురాతనమైన వ్రాతపోతులు, వీటికంటే ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఇంకా మనకి ఎక్కడ దొరకవని చెప్పి వాటిని $250,000 ఖర్చు పెట్టి, అంటే సుమారుగా 2 కోట్ల రూపాయలు వాటిని వెచ్చించి వాటిని తీసుకొచ్చి ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ మ్యూజియం ఒకటి ఉంది. వరల్డ్లో టాప్ 1, 2, 3 మ్యూజియంస్ అని మీరు కొడితే ఖచ్చితంగా ఈ మ్యూజియం పేరు వస్తుంది, ఇజ్రాయెల్ మ్యూజియం. జూయిష్ కల్చర్
అండ్ జూయిష్ హిస్టరీ అంతా కూడా దానిలో పొందుపరచబడిందో. నేను ఒక 10 సార్లు పైగా ఇజ్రాయెల్ దేశంలో ఈ మ్యూజియాన్ని దర్శించాను. బైబిల్కి సంబంధించిన అనేకమైన నిదర్శనాలు, రుజువులు ఈ మ్యూజియంలో మనకు కనబడతాయి. ఆ మ్యూజియంలో మీరు చూస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ద ష్రైన్ ఆఫ్ ది బుక్ అని పిలుస్తారు. ఆ క్రిందకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే మీరు చూస్తున్నారు, ఆ డ్రమ్ చుట్టూ కూడా, ఆ లోపల ఉన్న డ్రమ్ చుట్టూ యెషయా గ్రంథాన్ని అతికించారు. ప్రపంచంలో ఒక విషయాన్ని చెప్పడానికి ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రపంచంలో ఏ మత గ్రంథానికి సంబంధించిన ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఈరోజు మన కళ్ళతో మనం చూడలేం, కానీ నేను ప్రకటిస్తున్న, మనం చదువుతున్న బైబిల్ యొక్క ఒరిజినల్ లేదా ఏన్షియంట్ వ్రాతపత్రులు నేటికి మనం కళ్ళతో చూడగలము అని చెప్పడం నేను చాలా సంతోషిస్తున్నాను. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు బైబిల్ గొప్పతనం ఏంటండి అని. లుక్ ఎట్ దిస్. యెషయా గ్రంథాన్ని నా నేకెడ్ అయితే నేను చూశాను. అక్కడికి వెళ్ళి ఆ యెషయా గ్రంథం చూసినప్పుడు చేతులు వణికాయి. ఆనాడు ప్రవక్త అయిన యెషయా గారు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించి రాసిన ఆ గ్రంథం యొక్క ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ ఈ రోజుకి మనం కళ్ళారా చూడగలుగుతున్నాం. ఒక్క ఎస్తేరు గ్రంథం తప్ప, బైబిల్లో రాయబడిన ఎస్తేరు గ్రంథం తప్ప మిగతా గ్రంథాల యొక్క ఆ ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా ఈ రోజున పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా ఈ అరుదైన, ఒక మాటలో చెప్పాలంటే ఈ అరుదైన ఆధిక్యత ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు, కేవలం బైబిల్కి మాత్రమే ఉంది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. అమెరికాలో ఒకసారి మిన్నియాపాలిస్ అనే ప్రాంతంలో, మినెసోటా అనే రాష్ట్రంలో కీర్తనల గ్రంథాన్ని ఎగ్జిబిషన్లో పెట్టారు ఇదే మ్యూజియం వాళ్ళు. అప్పుడు అక్కడికి వెళ్ళి అవి చూశాను. కీర్తనల గ్రంథాన్ని చూశాను, ఆ తర్వాత యెషయా గ్రంథాన్ని చూశాను. కమ్యూనిటీ రూల్ అని ఒకటి ఉంటుంది. పూర్వదినాల్లో ఎసీన్స్ అనబడేవారు రాస్తుండేవారు. వాటికి సంబంధించినవన్నీ కూడా చూసి నేను చాలా ప్రభువును స్తుతించాను. ఒకవేళ మనలో కొంతమందికి స్తోమత లేక అక్కడికి వెళ్ళి చూడలేకపోవచ్చు, కానీ కంగారు ఏం పడక్కర్లా, అందరూ చూడాలని రూల్ అయితే లేదు. కానీ ఆనాడు దేవుడు యెషయాకి ఏ విషయాలు అయితే ప్రవచించారో లేదా బయలుపరిచారో అవి యాజ్ ఇట్ ఈజ్గా దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నాయి. కొంతమంది అంటూ ఉంటారు, బైబిల్లో మార్పులు చేర్పులు ఉన్నాయట కదండి, చేంజ్ చేశారట కదండి, బైబిల్ని కావలసినట్టు రాసేసుకున్నారు కదండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కావలసినట్టు కనుక బైబిల్ని రాసేసి ఉంటే బైబిల్లో కొన్ని పోర్షన్లు ఈరోజు మనం చూడక్కర్లేదు. దావీదు పాపం చేశాడనే విషయాన్ని రాయక్కర్లా, బైబిల్లో మార్చే కనుక రాస్తే అది తీసేసేవారు ఖచ్చితంగా. అబ్రహాము దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, అబద్ధం ఆడాడని బైబిల్లో రాయాల్సిన అవసరం లేదు. మార్చి రాసుంటే ఆ పోర్షన్ ప్రక్కన పెట్టేసేవాళ్ళు. లేదా మోషే దేవుని మాట లోబడక కనాను దేశం వెళ్ళలేకపోయాడని ఆ సందర్భం బైబిల్లో మనకు కనబడదు. మార్చి రాసుంటే ఉన్నదున్నట్టుగా దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని ఎలాగైతే బైబిల్లో రాశారో వారి బలహీనతలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు వారి బలహీనతలు క్షమించి వారిని ఎలా బలంగా వాడుకున్నాడో నిదర్శనాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. రాసి లేదా మార్చి బైబిల్ని రాయలేదు. దేవుని వాక్యం ఉన్నదొన్నట్టుగా మన చేతుల్లోకి వచ్చింది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్, అంటిల్ ద రిటర్న్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు రెండోసారి ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా బైబిల్ని ఎవరో మార్చలేరు. బైబిల్ మార్చబడే గ్రంథం కాదు, ఉన్నదొన్నట్టుగా అందరి చేతుల్లోకి వస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్ ఈజ్ అన్చేంజింగ్. దేవుని మాటల్లో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఆయన కలిగి ఉండే ప్రణాళికల్లో మార్పు లేదు. అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్, ఇమ్యూటబుల్ గాడ్. మన దేవుడు మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఇలాంటి యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 11వ వచనంలో ఏమంటాడంటే, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ఒకసారి అందరూ ఈ మాట చెప్పండి, పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అవకాశం ఉంటే, నేను ఈరోజు మొదటి సర్వీస్లో ఒక సందేశం చెప్పాను. అదేంటంటే, దేవుడు ఉన్నత స్థలాల్లో మనం ఉంచాలని ఆశపడుతున్నాడు. ఉన్నత స్థలాల్లో ఉన్న వారికి ఉండే ఆధిక్యతలు ఏంటో యెషయా గ్రంథం 33వ అధ్యాయాన్ని బేస్ చేసుకుని 15, 16, 17 వచనాల్లో ఉన్న విషయాల్లో ఒక 3 సంగతులు మీకు చెప్పాను. అది కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, చాలా అమూల్యమైన విషయాలు దానిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు దాదాపుగా అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం చదువుకున్నాం. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేస్తారు. క్రైస్తవ జీవితం అనేది రోజు ఎక్కే జీవితమే కానీ దిగిపోయే జీవితం కాదు. మన జీవితాల్లో ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని కలిగి ఉండి ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కువ వరంగా మనం ఉండాలి, కానీ దిగిపోయే వరంగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం పర్వత శిఖరాల మీదకి వెళ్తామో ఆ శిఖరముల నుండి కేకలు వేస్తామట. ఏమని కేకలు వేస్తాం, ఏమని మనం మాట్లాడతాం అక్కడ? వాట్ ఆర్ ది వర్డ్స్ దట్ వి స్పీక్ ఆన్ దట్ మౌంటైన్?
ఆ పర్వతం మీద మనం మాట్లాడగలిగే మాటలేంటి, లేదా ఏ పర్వతం మీద ఎలాంటి అనుభవాలు మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని గమనిస్తే, ఈరోజు బైబిల్లోంచి ఒక 3 పర్వతాలు, దాని మీద నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో, లేదా లోకానికి ఎలాంటి సందేశాన్ని ఇవ్వచ్చో, ఎలాంటి కేకలు వాటి నుండి వేయచ్చో త్వరగా లేఖనాల నుంచి మీతో మాట్లాడాలని కోరుతున్నాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా పర్వతాలు ఎక్కిన అనుభవం ఉందా? కొండలు ఎక్కిన అనుభవం ఉందా? దాన్ని ట్రెక్కింగ్ అంటారు కదా, కొంచెం కష్టమే. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. కొండ ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా? సరిగ్గా చెప్పాలి. ఎక్కడమే కష్టం కదా, దిగడం చాలా ఈజీగా దిగిపోవచ్చు. నేను కూడా చాలా పర్వతాలు ఎక్కాను, ట్రెక్కింగ్ చేశాను. ఎక్కడం చాలా కష్టమే, దిగిపోవడం చాలా ఈజీ. క్రైస్తవ జీవితం దిగిపోవడమా, ఎక్కడమా? అంటే కష్టమా, సులభమా? కష్టమే. కొన్నిసార్లు క్రైస్తవునిగా బ్రతకడం అనేది కష్టమే. నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, సవాళ్ళు రావచ్చు. లోకాన్ని చూస్తున్నప్పుడు వారందరూ నిన్ను ప్రశ్నించవచ్చు. మేము ఎంత సంతోషంగా ఉన్నాం కదా లోకంలో, ఎంత ఆనందంగా ఉన్నాం, నువ్వెందుకు అలా ఉండాలి, నువ్వెందుకు ప్రార్థన అని చెప్పి, బైబిల్ అని చెప్పి, మందిరం అని చెప్పి, ఒక మాటలో చెప్పాలంటే కట్టుబాట్లు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, నిన్ను నువ్వు ఎందుకు అలా ఆనందించకుండా రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు, మాలా చూడు ఎంత స్వేచ్ఛగా ఆనందంగా లోకంలో ఆనందిస్తున్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నావు, ఎవరితో కావాలంటే వారితో మాట్లాడుతున్నావు, ఎవరితో కావాలంటే వాళ్ళతో జీవిస్తున్నాం, మీరెందుకు అలా ఉంటారని కొంతమంది నిన్ను ప్రశ్నించవచ్చు. క్రైస్తవ జీవితం అంత సులభమైన జీవితం కాదు. సిలువను ఎత్తుకుని వెంబడించాలి అన్నప్పుడు సిలువ ఎత్తుకుని నడవడం అనేది చిన్న విషయం కాదు. మెడలో సిలువ వేసుకున్నంత ఈజీ కాదు. ప్రతిరోజు దేవుని కొరకు ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కోవాల్సి రావచ్చు, నిందలు ఎదుర్కోవాల్సి రావచ్చు. చుట్టుపక్కల వారి నుంచి కావచ్చు, నీ ఆఫీసులో ఉన్న వారి గురించి కావచ్చు, లేదా నీ సొంత బంధువులే కావచ్చు, కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే కావచ్చు. నీవు చేస్తున్న భక్తిని హేళన చేయొచ్చు, దేవుని కోసం నిలబడుతున్న విధానాన్ని చాలామంది ప్రశ్నించవచ్చు. కొండ ఎక్కడం చాలా కష్టమే, కానీ దిగిపోవడం చాలా ఈజీయే. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ఒక మంచి పేరు సంపాదించుకోవడం కూడా ఒక కొండ ఎక్కడం లాంటిదే. అయితే ఒక చెడ్డ పేరు సంపాదించుకోవడం కొండ దిగలో ఉండదు, చాలా ఈజీగా. కొన్నిసార్లు పురాతనమైన బిల్డింగ్స్ని పడగొడతా ఉంటారు. మొన్న ఈ మధ్యన మీరు న్యూస్లో చూస్తూ ఉంటే, నోయిడాలో, ఢిల్లీ దగ్గర నోయిడాలో ఒక ట్విన్ టవర్స్ని పడగొట్టేశారు. మరి అవి పర్మిషన్స్ ఏమో లేవనో, లేకపోతే ఏదో కారణం అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా ఎత్తైన బిల్డింగ్స్ కళ్ళ ముందు అలా దానికి సంబంధించిన ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అంతా కూడా దానికి టై చేసి ఒక్కసారి బటన్ నొక్కగానే ఆ బిల్డింగ్స్ అన్నీ పడిపోయినాయి. విదిన్ 5 to 10 minutesలో మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి నేలమట్టం అయిపోయినాయి. నేను ఒకసారి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆలోచన చేశాను, 5-10 minutesలో దీన్ని పడగొట్టేశారు, కానీ దీన్ని కట్టడానికి ఎంత టైం పట్టి ఉంటుందని, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటారు, ఎంతమంది ప్రయాసపడి ఉంటారు, ఎంతమంది వర్కర్స్ తమ జీవితాలను త్యజించి ఎన్నో నెలలు, సంవత్సరాలు కష్టపడి ఆ బిల్డింగ్స్ అంత ఎత్తు కడితే పడగొట్టడం చాలా ఈజీ. జాగ్రత్తగా వినండి, క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన మెట్టులు ఎక్కడం చాలా కష్టం, కానీ ఒక సాక్ష్యాన్ని కోల్పోవడం చాలా ఈజీయే. ఒక చెడ్డ పేరు సంపాదించడం చాలా ఈజీయే. పర్వతముల శిఖరముల మీద ఉన్నారట కొంతమంది. నువ్వు పర్వతము శిఖరం మీద ఉన్నావా, లేకపోతే దిగువ స్థలాల్లో సంచరిస్తున్నావా, దిగువ స్థలాల్లో జీవిస్తున్నావు? ఆలోచించే. ఆధ్యాత్మికంగా నువ్వు నేను ఉన్నతమైన స్థితికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొంతమంది రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుద్ది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా. కొంతమంది రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుద్ది, ఇంకా ప్రార్థన చేయడం రాదు. అమ్మ ప్రార్థన చేయండి అంటే, నేను మనసులో చేసుకుంటాను, నా మనసు దేవుని కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి నా మనసులో చేసుకున్న ప్రార్థన వింటాడు. కాదంటలా, నువ్వు మనసులో ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, కానీ కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన అనేక మందికి స్ఫూర్తిగా ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే 10 మందికి ప్రార్థన చేయాలని అనిపిస్తుందా? పరిశీలన చేయి. దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్తున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, లేఖనాలు గమనిస్తున్నప్పుడు ఆ అర్థం ఏంటో, లేఖనాలను దేవుడు ఎందుకు రాయించారో అలా సరిగా విభజించే కృప కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నీ సాక్షి జీవితం కావచ్చు, పరిశుద్ధంగా బ్రతకడం కావచ్చు, దేవుని రాజ్య విస్తరణలో వాడబడడం కావచ్చు. ఒక్కొక్క రోజు ఎక్కేవాడుగా నువ్వు ఉండాలి, కానీ దిగిపోయేవాడుగా ఉండడానికి వీల్లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, కొంతమంది వ్యక్తులు పర్వత శిఖరాల మీద ఉండి వారు కేకలు వేస్తున్నారట. ఏమని కేకలు వేస్తున్నారు? ఆ కేకల్లో ఉన్న అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ వీ కెన్ రిసీవ్ ఫ్రమ్ గాడ్? ఈరోజు నేను ఒక 3 వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తాను. వారు ఆ పర్వతం మీదకు వెళ్ళి మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తున్నారు? వాట్ ఆర్ ద లెసన్స్ దట్ దే ఆర్ టీచింగ్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్? ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళి వారు ప్రపంచానికి, అంటే మనందరికీ ఏ మాదిరి ఉంచారో, ఏ పాఠాలు నేర్పిస్తున్నారో పరిశీలన చేస్తే, నేను 3 పర్వతాలు 3 వ్యక్తులు మీ ముందుకు తీసుకొచ్చి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొట్టమొదటిగా మోషే. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? మోషే. మోషే ఒక పర్వతాన్ని ఎక్కాడు.
చాలా విశిష్టమైన పర్వతం. ఎవరైనా చెప్పగలరా ఆ పర్వతం ఏంటో? ఎస్, మౌంట్ సైనాయ్. సీనాయి పర్వతాన్ని మోషే ఎక్కాడు. అక్కడి నుంచి మోషే మనకు నేర్పించే సందేశం ఏంటో లేఖనాల్లో పరిశీలించేద్దాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం దగ్గరికి రండి. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మోషే అనే దైవజనుడు సీనాయి పర్వతం ఎక్కాడు. ఆ పర్వతం ఎక్కిన తర్వాత అక్కడి నుంచి అతడు ఏ పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడో పరిశీలించేద్దాం. Exodus chapter 19 and let us read verse 19. 19 దానిలో రాయబడింది. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ మొదటి పర్వత శిఖరముల మీద నుండి కేకలు వేస్తున్నారన్నారు కదా. ఏం కేకలు వేస్తున్నావు మోషే అంటే, మోషే సీనాయి పర్వతం నిలబడి ఇలా అంటాడు. మనం గనక వినగలిగితే ఏమంటాడు తెలుసా? నా దేవుడు మాట్లాడే దేవుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ టు us. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, కంఠస్వరము చేత దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతుంటే ఆ బూరధ్వని అంతకంతకు ఏమైందంట? అధికముగా, మరింత గట్టిగా మ్రోగింది అని బైబిల్లో రాయబడి. జాగ్రత్త వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు? ఆ బాల్కనీ క్రింద ఉన్న వాళ్ళు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 years. వెరీ నైస్. సుమారుగా 4 శతాబ్దాలు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని వారికి విడుదల ప్రకటించారు. పస్కా గొర్రె పిల్ల వధించబడిన రాత్రి ఇశ్రాయేలు ప్రజలకు విడుదల వచ్చింది. వారందరూ ప్రయాణం ప్రారంభించారు. మెల్లగా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి మీరు 17వ అధ్యాయం నిర్గమకాండం చదివితే అక్కడ రెఫీదీము అనుభవాన్ని చూస్తారు. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజల్ని అటాక్ చేశారు. దేవుడు వారికి అద్భుతమైన విజయాన్ని ఇచ్చి యెహోషువ క్రింద పోరాడుతున్నాడు. మోషే ఒక చిన్న పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం వస్తూ ఉంది. కొంచెం భారం అయిపోయి చేతులు దింపేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. ఈ విషయాన్ని చూసిన అహరోను మరియు హూరు మోషే చేతులు ఎత్తిపట్టుంచగానే ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చింది. అక్కడి నుంచి వారు బయలుదేరి వస్తూ ఉంటే 18వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మోషే తన మామయ్య ఇత్రో గారిని కలుసుకున్నాడు. ఇత్రో గారి సలహా, నీవు కొంతమంది వ్యక్తులను నాయకులు నియమించాలా, ఈ భారం అంతా నువ్వు ఒక్కడే భరించడానికి లేదు, ఇంతమందికి న్యాయం తీర్చాలంటే నీవు ఒక్కడ వాళ్ళు ఎక్కడవద్దు మోషే, నువ్వు నాయకులు నియమించు అన్నప్పుడు ఆ వర్క్ డెలిగేషన్ అనేది మోషే తన మామగారి దగ్గర 18వ అధ్యాయంలో నేర్చుకున్నాడు. ఆ తర్వాత 19వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి నిర్గమకాండంలో చాప్టర్ 19 చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన 3వ నెలలో, అంటే 3వ నెల ప్రారంభంలోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 days గతించిన తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసారు. ఏ పర్వతం క్రింద అయితే ఆ హోరేబు పర్వతం నుండి మోషేతో దేవుడు మాట్లాడాడో ఆ పర్వతానికి మరలా దేవుడు తీసుకొచ్చాడు మోషేను, అతని జనాంగాన్ని. వారందరూ అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే నువ్వు పర్వత శిఖరం మీదకి రా, మనుషులందరూ కూడా తమ బట్టలు ఉతుక్కోమని చెప్పు, వారందరూ పరిశుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకోసం అంటే నేను నీతో మాట్లాడబోతున్నాను, ఒక అద్భుతమైన న్యాయ విధులు నీకు ఇవ్వబోతున్నాను, కాబట్టి నీవు మాత్రమే కాదు నీ చుట్టూ ఉన్న నీ ప్రజలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలన్నప్పుడు ప్రజలందరూ తమను తాము శుద్ధిపరుచుకుని బట్టలు ఉతుక్కుని వారు 3 రోజులు అలా ఉండగానే దేవుడు అన్నాడు, మోషే కమ్ టు ద మౌంటైన్ టాప్, పిక్ ఆఫ్ ద మౌంటైన్, ఈ పర్వతం మీదకి వచ్చేసాయి అన్నాడు. సీనాయి పర్వతం హోరేబు పర్వతం దగ్గర నుండి 7,000 అడుగులు ఎత్తుంటుంది. 7,000 అడుగులు. నేను దేవుని మహాకృపను బట్టి 2 సార్లు సీనాయి పర్వతాన్ని ఎక్కాను. 2 సార్లు కొంచెం కష్టమే అనిపించింది అనుకోండి, అంత ఈజీ అయితే కాదు. ఒకసారి అయితే ఒంటెల మీద సగం దూరం వెళ్ళాను, అక్కడ నుంచి ఇంకెవరైనా నడిచి వెళ్ళాల్సిందే. కానీ మోషే ఆ కాలంలో ఎలా ఎక్కుంటాడని, సుమారుగా 1000 మెట్లున్న ఆ సీనాయి పర్వతం మీదకి ఈ కాలంలో ఎక్కడమే చాలా కష్టం. కానీ మోషే ఆ పర్వత శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. దేవుడు రమ్మన్నగానే ఆ పర్వతం మీదకి వెళ్ళగానే ప్రజలందరూ కూడా ఆ పర్వతం చుట్టూ ఉన్నారు. దేవుడు అన్నాడు, while I am speaking to you, let no one come close to that mountain. ఏ ఒక్కరు కూడా పర్వతం దగ్గరికి రావద్దు అని దేవుడు చెప్పాడు. ఇంక వారు ఏ పని చేయడానికి వీల్లేదు. దే హ్యావ్ టు సింప్లీ సిట్ అండ్ బీ క్వైట్. వారు కామ్గా కూర్చోమని అంతే. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మోషే ఎప్పుడైతే పర్వతం మీదకి వచ్చాడో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఉరుములు వచ్చాయట, ఆ తర్వాత మెరుపులు వచ్చాయట, థండర్స్ వచ్చాయి, లైట్నింగ్స్ వచ్చాయి, సాంద్రమేఘం వచ్చిందన్నాడు. సాంద్రమేఘం అంటే ఎవరైనా అర్థం చెప్పగలరా? తెలుగు పండితులు ఇక్కడ చాలామంది ఉన్నారు. సాంద్రమేఘము చెప్పండి, పర్లేదు, ఎవరో ట్రై చేస్తున్నారు, మాకెందుకులేండి అన్నారు.
ఈ తెలుగు పదాలు కొన్నిసార్లు మనకు తెలుగు చాలా చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువైపోయి ఇప్పుడు తెలుగు కొంచెం చాలామంది మాట్లాడలేకపోతున్నారు. మళ్ళీ ఇదేదో నేను రాజకీయ స్టేట్మెంట్ అనుకోకండి దీన్ని, ఓకే. చాలా పదాలు మనకి ఇంగ్లీష్లో వచ్చినాయి, ఎందులో రావు చెప్పండి, తెలుగులో రావు. నేను కొన్ని అడుగుతాను చెప్పండి. ఫోన్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? ఫోన్, నేను సెల్ ఫోన్ అనలేదు, మామూలు ఫోన్ అన్నాను, వాణి. ఇప్పుడు సెల్ ఫోన్ ఏమంటారు తెలుసా? చెప్పారు ఆల్రెడీ, చరవాణి. ఓకే, కంప్యూటర్ని ఏమంటారు చెప్పండి? అందరూ కంప్యూటర్ వాడతాం కదా, ప్రతి ఇంట్లో ఏదో కంప్యూటర్ ఉంటుంది కదా. కంప్యూటర్ని ఏమంటారు చెప్పండి? సంగణకం అంటారు. సంగణకం అంటే కంప్యూటర్ అని. రేపొద్దున మీరు ఎప్పుడైనా ఒక షాప్కి వెళ్ళి నాకు ఒక సంగణకం ఇప్పించిందంటే మా దగ్గర లేదంటాడు. తెలుగు రాదు వాళ్ళకి, ఇంగ్లీషే కదా. కంప్యూటర్ అనేది సంగణకం అంటారు దాన్ని. ఆ తర్వాత క్యాలిక్యులేటర్ని ఏమంటారు చెప్పండి? క్యాలిక్యులేటర్ వాడతాం కదా, గణన యంత్రం. బాబు ఆ గణన యంత్రంలో 2+2 ఎంతో చూడండి ఆయన. ఇవన్నీ తెలుగు పదాలు మనకి అంత ఈజీ కదా. ఇంటర్నెట్ ఏమంటారు చెప్పండి? ఇంటర్నెట్, వెరీ నైస్, అంతర్జాలం. అందులోనే నెట్ అనే పదం ఉంది, అదొక నెట్. అది ఇప్పుడు అందరినీ చెప్పండి ఏం చేస్తుంది, ఆ నెట్లో బంధించేస్తుంది కదా. ఆ తర్వాత వెబ్సైట్ని ఏమంటారు చెప్పండి? వెబ్సైట్, మనకు ఏదైనా కావాలంటే ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తాం కదా, వలయస్థానము అంటారు. చెప్పండి ఏమంటారు దాన్ని? వలయస్థానం అని. ఇలాంటివన్నీ తెలుగు పదాలు. ఇంగ్లీషు మనకి ఎక్కువ వస్తాయి. అంబులెన్స్ అనే ఆ పదానికి మనకు తెలుగు పదం మనకు తెలియదు ఏ ఒక్కరికి. అంబులెన్స్ అనే ఏదో కష్టపడి అనేస్తాం కానీ అంబులెన్స్ అనే పదానికి తెలుగు పదం లేదు. సాంద్ర మేఘం అంటే థిక్ క్లౌడ్ అని అర్థం, డార్క్ క్లౌడ్. థండర్స్, లైట్నింగ్స్, డార్క్ క్లౌడ్ అండ్ ట్రంపెట్ సౌండ్. దేవుడు మాట్లాడుతుంటే బోరధ్వనిలాగా వినపడుతుందంట ఆ ధ్వని. అక్కడున్న వాళ్ళందరూ వణికారట దేవుడు మాట్లాడుతుంటే, ఆ స్వరం మాట్లాడుతుంటే. మోషే ఆ పర్వతం మీద నిలబడ్డాడు. దేవుడు మాట్లాడుతుంటే మోషే కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాడట. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా ఉన్నాయంటే బోరధ్వని అంతకంతకు ఏమవుతుందంట, మోగింది. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో నువ్వు ఎంత సమయాన్ని అయితే గడుపుతావో, ఎంత ఇంటెన్సిటీ అయితే నువ్వు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుంటావో అంత బిగ్గరగా దేవుని స్వరాన్ని వింటావు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంత క్లారిటీగా దేవుడు నీతో మాట్లాడుతుంటా, అంత స్వచ్ఛమైన విధానంలో దేవుని స్వరం నువ్వు వింటావు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న రకరకాలైన డైవర్షన్స్, లేకపోతే కొన్ని రకాలైన శబ్దాల వలన దేవుని స్వరాన్ని సంపూర్ణంగా వినలేకపోతున్నా. కానీ దేవుని స్వరంలో నువ్వు కూర్చోగలిగితే, పట్టుదల కలిగి కూర్చోగలిగితే దేవుని స్వరం నిన్ను నిలబెడుతుంది. ఆ స్వరం నిన్ను బాగు చేసేది. మోషే పర్వతం మీద నిలబడినప్పుడు ఆ బూరధ్వని బిగ్గరగా మోగిందట. మోషే మాట్లాడుతుంటే దేవుడు కంఠ స్వరం ద్వారా ఉత్తరం ఇచ్చాడని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాప్టర్ 20 మీరు చదివితే, ఎక్సోడస్ చాప్టర్ 20 మీరు చదివితే, దట్స్ వేర్ యూ విల్ ఫైండ్ 10 commandments ఆఫ్ గాడ్. దేవుడు సర్వలోకానికి ఇచ్చిన 10 ఆజ్ఞలు అక్కడ స్పష్టంగా కనబడతాయి. అందులో స్పిరిచువల్ లాస్ ఉన్నాయి, మోరల్ లాస్ ఉన్నాయి, ఎథికల్ లాస్ ఉన్నాయి. దేవుడు ఒక మనిషి సమగ్రంగా జీవించాలంటే ఏం చేయాలో అవన్నీ కూడా అక్కడ తెలియజేశారు. 10 commandments. మీరు ఎవరైనా లాయర్లను కానీ, జడ్జిలను కానీ, అడ్వకేట్లను కానీ మీరు అడిగితే 10 commandments గురించి బైబిల్లో ఈ విషయాలు చూపించి వాట్ ఈజ్ ద లా అబౌట్ అని అడగండి. వారు అంటారు లా అంతా కూడా ఇక్కడే ఉందని అంటారు. దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా స్పష్టంగా నెరవేరినాయి. చాలామంది అంటూ ఉంటారు, వెస్లీ గారు దేవుడు ఉన్నాడని మనం ఎలా రుజువుపరచండి, మా భర్త దేవుడు లేడని అంటున్నాడు, లేదా మా కుమారుడు దేవుడు లేడని వాదిస్తున్నారు. వాట్ ఆర్ ది ఎవిడెన్సెస్ దట్ వీ కెన్ ప్రూవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్? దేవుడు ఉన్నాడని మనం ఎలా చెప్పగలచ్చు అంటే, చాలా విషయాల్లోనే దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయడానికి అందులో ఒకటి మారల్ వాల్యూస్, నైతిక విలువలు, లేదా మారల్ వాల్యూస్ అంటే నీతి నియమాలు మనిషికి ఎవరు నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 commandmentsలో మనం చూస్తే నరహత్య చేయకూడదు అని దేవుడు అన్నాడు. ఈ రోజున మీరు ఏ దేశం వెళ్ళినా నరహత్య చేయొచ్చు అన్న దేశం ఎక్కడా లేదు. ప్రపంచంలో 250 దేశాలు, 284 దేశాలు అనుకోండి. అందులో ప్రాముఖ్యంగా 250 దేశాలు, అందులో 196 సావరెన్ కంట్రీస్ ఉన్నాయి. ఎవరికి వారు పరిపాలన చేసుకుంటున్నారు. ఈ దేశాల్లో ఎక్కడైనా నరహత్య చేస్తే పర్వాలేదు అన్న దేశం ఒకటైనా ఉందా? ఎక్కడ ఉండదు. మీకు ఏ దేశానికి వెళ్ళినా ఒక వ్యక్తిని చంపితే అది ఖచ్చితంగా నేరమే. మన భారతదేశంలో కావచ్చు, మరొక దేశంలో కావచ్చు, నరహత్య నేరం అని మనిషికి ఎవరు చెప్పారు? ఒక మనిషిని చంపడం తప్పని ఎవరు చెప్పారు? లా పుస్తకాల్లో ఉందండి, పీనల్ కోడ్లో రాయబడిందండి.
లేకపోతే రాజ్యాంగంలో రాసి ఉందండి, వారికి ఎవరు చెప్పారు, అలా రాసిన వాళ్ళకంటే వారెవరో వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఎవరు చెప్పారు, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు చెప్పారు, అలా ఆ కనెక్షన్ అంతా మనం తీసుకుని వెళ్తే ఆరిజిన్ దగ్గరికి వస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని మనిషికి చెప్పింది ఎవరు? నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకద్దు, నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు అని ఏదైతే దేవుడు ఆనాడు మోషేకి ధర్మశాస్త్ర రూపంలో ఈ విషయాలు చెప్పారో, ఈ రోజున లా అంతా అదే, ధర్మశాస్త్రం అంతా, లేకపోతే ఆ శిక్షా స్మృతి అంతా కూడా దానిలోనే పొందుపరచబడి ఉంది. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? మోషేని అడిగితే అంటాడు పర్వతం మీద నిలబడి, వాట్ యు కెన్ సే మోసెస్ అంటే దేవుడు అంటాడు, నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పర్వత శిఖరముల మీద నుండి వారు ఏం చేస్తున్నారట? కేకలు వేస్తున్నారు. మోషే మీరు వేసే కేకవేంటి అంటే ఆయన అన్నాడు, మై గాడ్ ఈజ్ ద వన్ హూ స్పీక్స్ టు us. మన దేవుడు తన కంఠస్వరంతో మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడే దేవుడు. వినగలిగే చెవి నీలో ఉందా? గ్రహించగలిగే మనసు నీలో ఉందా? చాలాసార్లు దేవుని సందికి వస్తాం, దేవుడు మాట్లాడాలి అనుకుంటాం, కానీ మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మనకు ఆలోచనలు వేరుగా ఉంటాయి. కొంతమంది దేవుని సందికి వచ్చి ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు, విడిచి వచ్చిన గృహం దగ్గర, ఆ ఇంట్లో విడిచి వచ్చిన పిల్లల మీద, లేకపోతే పొయ్యి మీద పెట్టిన కూర మీద కొంతమంది దృష్టి ఉంటుంది. వాక్యం చెబుతూనే ఉంటారు, ఇక్కడ సమయం అయిపోతున్నట్టు వారి దృష్టి అంతా ఏదో ఆలోచన చేస్తుంటారు. కొంతమంది ఉంటారు పుస్తకాలు తెచ్చుకుని దానిలో ఏవో రాస్తూ ఉంటారు, మెసేజ్ జరుగుతూ ఉంటాయి. ఈ మెసేజ్ సంబంధించిన రాస్తారనుకుంటాం మేము, కానీ అది కాదు, ఏదో రాస్తూ ఉంటారు వాళ్ళు, ఏదో గుర్తు వస్తూ ఉంటుంది. కొన్ని సంఘాల్లో కార్పెట్లు ఉంటాయి, ఆ కార్పెట్ల మీద కూర్చున్న తర్వాత పెన్ ఆర్డర్ తీసుకుని ఖాళీగా ఉండకుండా వాక్యం జరుగుతుంటే ఐ లవ్ జీసస్ అని రాస్తారు. ఎక్కడ? కార్పెట్ల మీద. నువ్వు దేవుని ఏం ప్రేమిస్తున్నావు? వాక్యం అనకుండా నువ్వు కార్పెట్ మీద ఐ లవ్ జీసస్, ఐ డై ఫర్ జీసస్ అంటే ఉపయోగం ఏముంది? నువ్వు వాక్యం వినకుండా, వాక్యానికి లోబడకుండా. కెన్ యూ ప్రూవ్ యువర్ లవ్ టువర్డ్ గాడ్ బై ఒబేయింగ్ టు హిస్ వాయిస్? ఆయన స్వరానికి లోబడడం ద్వారా నీ ప్రేమను రుజువు చేయగలవా? దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన వినగలిగే శక్తి నీలో ఉంటే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశారట? బాగు చేశాడని. నా జీవితంలో ఎన్నోసార్లు దేవుని స్వరాన్ని వినగలిగే కృప దేవుడు ఇచ్చాడు. వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడిన అనుభవాలు, వాక్యం వింటుండగా దేవుడు మాట్లాడిన అనుభవాలు. మీ జీవితంలో కదా అనుభవాల్లో ముందు కొనసాగాలని కోరుతున్నాను. మోషే, నువ్వు పర్వత శిఖరం ఎక్కావు కదా, సేనాయి పర్వతం మీద, ఏం చెప్పాలనుకుంటున్నావు? నా దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. కష్టంలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఎటు పోవాలో తెలియట్లేదా? ఎలాంటి పరిస్థితుల గుండా ఈ పరిస్థితిని ఎలా జయించాలన్న అనుభవం తెలియక ఇబ్బంది పడుతున్నావా? ఫోకస్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచు. ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఆయన పరిశుద్ధ గ్రంథం దేవుని మాట గనుక ప్రతి మాటలో దేవుని యొక్క స్వరము, ఆయన యొక్క బలము, ఆయన అభిషేకం ఉంది కనుక వాక్యం చదువుతుండగానే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఒకనొక రాజ్యంలో ఒక జమీందార్ గారు జీవిస్తూ ఉన్నాడు. జమీందార్ అంటే తెలుసు కదా, ఇంక వాళ్ళకి లోటు ఏమి ఉండదు. డబ్బుకు కానీ, అధికారానికి కానీ, పవర్కి కానీ, భూములు పొలాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. అతని జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. చూస్తున్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయంకాలం అయిపోయేసరికి నృత్యాలు, నాట్యాలు అన్నీ వేయించుకున్నాడు, అయినా సంతోషం లేదు. సురాపానం సేవిస్తున్నాడు, అయినా సంతోషం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు తన వల్ల, కానీ అతనికి ఎక్కడ సంతోషం, మనశ్శాంతి దొరకట్లేదు. ఒకరోజు నిర్ణయించుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాలని, చనిపోవాలని. ఎందుకోసం అంటే ఇన్ని నా జీవితంలో ఉన్నాయి, ఇవేవి కూడా నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు, కాబట్టి ఇంక నేను చనిపోవడం బెటర్ అని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన రథ సారథిని పిలిచాడు. బాబు రథం కట్టు, అలా బయటికి వెళ్దాం అన్నాడు. ఆ వ్యక్తి రథం కట్టాడు. ఈ వ్యక్తి రథంలో కూర్చున్నాడు. రథం రోడ్ల మీద వెళ్తుంది. ఎక్కడికి పోనిమ్మంటారు సార్ అని అడిగాడు. నువ్వు పోనే అన్నాడు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, చచ్చిపోవడానికి అయితే వెళ్తున్నాడు. ఈయన ప్లాన్ ఏంటంటే ఆ రథాన్ని ఒక చోట తీసుకెళ్ళి ఆ వ్యక్తిని వెనక పంపించేసి ఈ వ్యక్తి వెళ్ళి ఏ నదిలోనో లేకపోతే మరి ఎక్కడైనా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన. ఒకటైతే వాస్తవం, తను మరలా ఇంటికి రావాలని అయితే అనుకోలేదు. ఆ రథం ఎక్కి కూర్చున్నాడు. ఆ రథం మెల్లగా ఆ నగర వీధుల్లో వెళ్తుంది. వెళ్తుండగానే ఆ వ్యక్తి అలా రథంలో కూర్చున్నాడు. ఓపెన్ టాప్ చారియట్ అది. దానిలో కూర్చోగానే రివ్వును ఎగురుకుంటూ వచ్చి ఒక పేపర్, చుట్టబడిన పేపర్ అతని యొక్క ఒళ్ళో పడింది. వెంటనే దాన్ని తీశాడు పైకి. ఎవరు వేశారు, ఏంటిది అని చెప్పి అలా చూసేసరికి దానిలో ఒక వాక్యం ఉంది. అదేంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనే ఆ మాటను చూశాడు. వెరీ ఫస్ట్ టైం
విశ్రాంతినిస్తా నా దగ్గరికి రండి అని ప్రభు చెప్పిన మాటను చదివాడు. రథాన్ని ఆపమన్నాడు. ఇతని ఎక్స్పెక్టేషన్ ఏంటో తెలుసా? ఇంకో పేపర్ ఏమైనా వచ్చి పడద్దేమో అన్న ఆలోచన. ఆయన అనుకున్నట్టుగానే విదిన్ ఫ్యూ మినిట్స్లో మరలా ఇంకొక పేపర్ వచ్చి తన ఒళ్ళో పడింది. దానిలో ఏముందో తెలుసా? ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపంలో వచ్చే జీతం మరణం. అయితే యేసుక్రీస్తు ప్రభువులో కృపావరం ఉంది. అదేంటో తెలుసా? దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం. ఇటర్నల్ లైఫ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. పాపం వల్ల మనిషి మరణాన్ని కొని తెచ్చుకోవాల్సిందే, కానీ క్రీస్తు ప్రభువును అంగీకరించేవారు నిత్య జీవాన్ని పొందుతారని రోమా 6:23లో రాయబడిన ఆ మాటను ఒకసారి పరిశీలన చేశాడు. ఆ మాటలు రాగానే తన కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. సువార్త సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ కాగితాలు ఎక్కడి నుంచి పడుతున్నాయా అని చెప్పి ఆలోచన చేసి అలా పైకి చూస్తే ఆ ప్రక్కన ఒక చిన్న డాబా, ఆ డాబాలో ఒక కిటికీ, ఆ కిటికీలోంచి ఎవరో వేస్తున్నారు బయటికి. ఈరోజు చచ్చిపోవాలని వెళ్తున్న నన్ను బ్రతికించారు. మరణ పంచున ఉండాల్సిన నన్ను ఈ వాక్యం బ్రతికించింది. ఐ నీడ్ టు సీ దట్ పర్సన్. ఆ వ్యక్తిని నేను చూడాలి, ఆ వ్యక్తికి నేను అభినందన తెలియచేయాలి, కృతజ్ఞత తెలియచేయాలని రథం దిగి ఆ మెట్లకి పైకి వెళ్ళాడు. పిల్లలు గమనించండి, అతను ఎప్పుడైతే అలా లోపలికి వచ్చాడో ఆ కిటికీ దగ్గర ఉన్న ఒక దృశ్యాన్ని చూసి బోరున ఏడవడం ప్రారంభించాడు. ఆ దృశ్యం ఏంటో తెలుసా? ఒక 2 కాళ్ళు లేని ఒక యవనస్తుడు ఒక కుర్చీలో కూర్చుని కాగితాల మీద దేవుని వాక్యాలు రాసి ఆ కిటికీలోంచి బయటకు వేస్తున్నాడు. ప్రభువా, ఈ మాట ద్వారా ఎవరినైనా పట్టుకో ప్రభువా, ఈ వాక్యం ద్వారా ఎవరో ఒకరిని కాపాడిన ఆయన, ఈ వాక్యం ద్వారా ఎవరో ఒకరు రక్షించు ప్రభువా, సత్యంలో తీసుకురాను ఆయన, నీ వాక్యం జీవం గలదు ప్రభువా, ఈ జీవం గల వాక్కుతో ఎవరినైనా పట్టుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఆ కాగితాల చుట్టూ పైకేస్తున్నాడు. అంతకుముందు అతను రక్షించబడినప్పుడు, అమ్మ నేను దేవుని కోసం ఏదైనా చేస్తానంటే చాలామంది నిరుత్సాహపరిచారంట. నువ్వేం చేస్తావు? 2 కాళ్ళు లేనోడివి, దేవుని కోసం ఏం చేస్తావంటే ఈ వ్యక్తి నిర్ణయం తీసుకుని నా కాళ్ళేవి సరే, ఆసక్తిని మాత్రం ఎవరో చంపలేరని ఆ కిటికీ దగ్గర కూర్చుని కాగితాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటి మీద దేవుని వాక్యాన్ని రాసి బయటకు వేస్తున్నాడు. కొన్ని వేల పేపర్లు వేసి ఉంటాడేమో బయటికి, ఆ స్లిప్స్ వేసి ఉంటాడేమో బయటికి. ఆ రోజు ఎవరిని పట్టుకోవాలో ఆ వాక్యం అతను పట్టుకుంది. సూసైడ్ చేసుకుని వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి రథం మీద వెళ్తుంటే ఆ కాగితం అతను పట్టుకుంది. పైకి వచ్చాడు. బాబు నువ్వేనా ఈ కాగితాల కిందకు వేస్తుంది? అవునండి. ఈరోజు కనుక ఈ పేపర్ నా ఒళ్ళో పడకపోయి ఉంటే నేను చచ్చిపోయాను పాటికి. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్ అని ఆ వ్యక్తిని కౌగలించుకుని ఆ వ్యక్తి ఏడ్చాడు. జమీందర్ ఏడవడం మాత్రమే కాకుండా ఇంకా ప్రభు మాటలు ఎక్కువగా తెలుసుకున్న ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక కాళ్ళు లేని ఒక చిన్న అబ్బాయే దేవుని వాక్యాన్ని స్ప్రెడ్ చేయాలన్నంత ఆలోచన కలిగి ఉండి చచ్చిపోతున్న నన్ను బ్రతికించాడు కాబట్టి నాకున్న ఆస్తి అంతా కూడా దేవుని కోసం వినియోగిస్తాను, బైబిల్ ముద్రించడానికి ఉపయోగిస్తానని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. మరికొద్ది సేపట్లో చచ్చిపోబోయే ఆ వ్యక్తి దేవుని వాక్యం ద్వారా పట్టబడిన తర్వాత అతనుకున్న ఆస్తి అంతా కూడా దేవుని వాక్యాన్ని ముద్రించడానికి ఉపయోగించి అనేక మందికి బైబిల్ పంచిపెట్టాడు. దేవుని సువార్త వెదజల్లింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయపరిచిన వాట్ ఏ గ్రేట్ స్టోరీ డేస్. వాక్యం బ్రతికించిందా లేదా? కొన్నిసార్లు లోక సంబంధన జ్ఞానం నేను బ్రతికిస్తుంది అనుకుంటున్నావు. లోక సంబంధం మనుషులకు సలహాలు నీ సమస్యలను విడుదల చేస్తాయని పరిగెడుతున్నావు. జ్యోతిష్కుల దగ్గరికి, బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నా పాపం పోవాలంటే ఏం చేయాలండి, పుణ్యం రావాలంటే ఏం చేయాలండి, మనశ్శాంతి రావాలంటే ఏం చేయాలని చాలా చాలా ప్రశ్నలు అడుగుతున్నావు. కానీ నిరుత్సాహపడి ఉండొచ్చు. But the Bible tells us, come to God. You have a solution in the word of God because the Bible is God's word. దేవుని వాక్యము మనకి ఇవ్వబడిన సజీవ గ్రంథం కనుక దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? ఆయన మాట్లాడుతున్న కంఠస్వరాన్ని దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడు. The more you spend in the presence of God, the bigger and louder that you hear God's word. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంత ప్రేమించి అనుసరణలో కూర్చుంటావో దేవుడు తన స్వరాన్ని నీకు ఏం చేస్తాడు? ఆయన వినిపింపజేస్తుంటాడు. నేను సేవలోకి వచ్చిన తొలి దినాల్లో కొన్ని రకాల ఆలోచనలు ఉండేవి. నాకు అది ఉంటే అలా చేసేస్తాను, ఇది ఉంటే ఇలా చేసేస్తాను, నాకు దేవుడు అవకాశాలు ఇస్తే అలా చేసేస్తానని చాలా ఉండేది. ఒకరోజు సింగపూర్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళిన తర్వాత నేను వాక్యం చెప్పిన తర్వాత, అంటే యూత్ మీటింగ్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూర్చోగానే ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించి స్ట్రైట్ అవే ఆయన ఎత్తుకున్న మాట, రోమాపత్రికలోంచి ఒక మాటను తీసుకొచ్చి, దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి స్తుతించు, వాటిని దేవుని సేవలో వినియోగించు, నువ్వు లేని వాటి గురించి నువ్వు పెద్దగా బాధపడద్దు, దేవుడు నీకు కావాల్సిన టైంలో ఇస్తాడు, ఫస్ట్ యూజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అని ఆయన ఇంకే స్ట్రైట్గా ఇంకా అక్కడ కొన్ని 100 మంది ఉన్నారేమో, వాళ్ళందరికీ ఆ మాట తగిలిందో లేదో కానీ నాకు మాత్రం గుండెల్లో గుచ్చుకుందో వచ్చి, డూ వాట్ ఎవర్ ద లార్డ్ హస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి స్తుతించి దేవుని సేవలో వాడబడు, ఆ తర్వాత దేవుడు నీకు లేని వాటిని ఇస్తాడని. ఆ ఒక్క మాట నన్ను స్ట్రైక్ చేసింది ప్రియులారా.
అంటే అప్పుడు నాలో ఉన్న ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ప్రభువా స్ప్లెండర్ బైక్ మీద చాలా తిరుగుతున్నాను, చాలా చోట్ల నడుము నొప్పి వచ్చేస్తుంది, 150 కిలోమీటర్ల రోజుకు ప్రయాణం చేసేవాడిని స్ప్లెండర్ బైక్ మీద సువార్త కోసం, ఒక చిన్న కారే ఉన్నా కొంచెం ఉడు ప్రభువా అన్నట్టుగా ఉండేది. కానీ ఆ ప్రసంగం విన్న తర్వాత మరలా నేను ప్రార్థన అయితే చేశాను కానీ అమితంగా దాని మీద ఆశ పెట్టుకోవాలా. ఎస్, ఈ బైక్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, సైకిల్ మీద తిరిగి సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు. ఈ బైక్ దేవుడు మనకిచ్చాడు, ఉపయోగిద్దామని చెప్పి అదే బైక్ మీద ఆ రోజు నుండి ఇంకా ఎక్కువగా దేవుని సువార్త ప్రకటించేవాళ్ళు. సాయంకాలం 5 గంటలకు బయలుదేరితే మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేవాళ్ళం ఆ బైక్ మీద వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి. దేవుడు ఏనాడు కూడా ఆయన నన్ను విడిచిపెట్టలేదు. 2003 సంవత్సరంలో టాటా సుమో థర్డ్ హ్యాండ్, అప్పటికిద్దరు వాడేసి థర్డ్ హ్యాండ్ 90,000 రూపాయలు కొన్నాం. డ్రైవింగ్ కూడా తెలియదు, డ్రైవింగ్ ఎవరు చేస్తారో కూడా తెలియదు. మా నాన్నగారు తీసుకొచ్చి ఆ కారు ఆ ఇంటి ముందు పెట్టేమన్నారు. టాటా సుమోలో ప్రియులరా గమనించండి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అడుగు పెట్టని చోటు లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ప్రతి ప్రాంతంలో తిరిగి దేవుని సువార్త ప్రకటించాం. అది అనుకుని ఉండదు టాటా సుమోకే కనుక ఏమన్నా మనసు ఉంటే వాడడం అంటే మరీ ఎంత దారుణంగానా అన్నట్టుగా అనుకున్నదేమో. లక్షల కిలోమీటర్ల ప్రయాణం, ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని సువార్త. ఆ టాటా సుమో టాప్ మీద నిలబడి వాకింగ్ చెప్పేవాడిని వీధుల్లో. కావాలంటే ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, కావాలంటే ఎప్పుడైనా ఆ పరిచయ వివరాలన్నీ కూడా. రాజమండ్రి ప్రతి సెంటర్లో టాటా సుమో టాప్ మీద నిలబడి వాకింగ్ చెప్పేవాడిని. 2 గొట్టాలు 2 హార్న్స్ పెట్టి వాటిలో దేవుని వాక్యం అయితే చాలామంది ఆ వాక్యాన్ని వినేవారు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? దేవుని స్వరం మనకు వినబడినప్పుడు మన జీవితంలో మార్పు అనుభవిస్తాం. వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. కొన్నిసార్లు దేవుని కొరకు అది చేయాలి ఇది చేయాలని ఆశ అయితే ఉంటుంది, కానీ వాటిని కార్యరూపంలో తీసుకురాలేం. ఏదో ఆశించి ఇంకా అది కావాలంటే ఇది ఉంటే అది బాగుంటుంది, అది ఉంటే ఇది బాగుంటుంది అన్న ఆలోచనలు ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు లోపడగలిగితే, ఆ స్వరానికి నువ్వు లోపడగలిగితే అద్భుతాలు చదువుతావు. పర్వత శిఖరంలో వారు కేకలు వేస్తున్నారు. మోషే నువ్వు వేసే కేక ఏంటి? పర్వత శిఖరం మీద, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి మోషే కేక వేస్తున్నాడు. మై లార్డ్ ఈజ్ ద వన్ హూ స్పీక్ టు us. మనతో మాట్లాడే దేవుడు ఆయన తన కంఠస్వరము చేత మనకు ఉత్తరం ఇస్తాడు. మోషే పలికిన మాట అది. 2వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నారు. అతని పేరు ఏలియా. ఏలియా అనగానే మనకు పర్వతం గుర్తు రావాలి. ఏంటో పర్వతం చెప్పండి. హలో, ఏలియా అనగానే ఏ పర్వతం గుర్తు రావాలి మనకి? హిమాలయ పర్వతమా? కర్మెలు పర్వతం. చెప్పండి, ఏ పర్వతం అది? కర్మెలు పర్వతం. లేఖనాలు చదువుదాం, చూడండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. రాజుల గ్రంథంలోకి వద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. 1 Kings chapter 18 verse 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలు దేవతల ప్రవక్తలను 450 మంది అషేరా దేవి ప్రవక్తలైన అషేరాను కొలుస్తున్న ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. 400 మందిని, వారొకలో 400 మంది ఉన్నారు నా యొద్దకు. వారందరినీ కూడా కర్మేలు పర్వతమునకు, చెప్పండి ఎక్కడ తీసుకురావాలట? కర్మెలు పర్వతం దగ్గర తీసుకురా, పిలువనంపుమని చెప్పాను. పిలువనంపు. ఏంటి, ఏం చేస్తావు ఏలి అక్కడ కర్మెలు పర్వతం దగ్గర? ఏం జరుగుద్ది అంటే, జాగ్రత్త వినండి. ఆహాబు యెజెబెల్ అనే దుష్ట జంట ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్నారు. యెజెబెల్ వాస్తవానికి ఆమె సీదోన్ అనే ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ. ఆహాబు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బహుశా బాగా అందంగా ఉందని చేసుకున్నాడో, లేకపోతే ఆమె చాలా డబ్బు ఉందని చేసుకున్నాడో, కారణం అయితే తెలియదు. కానీ సీదోనీయురాల్ని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకున్న తర్వాత దేవుని మహింపరచాల్సింది పోయి, ఇశ్రాయేలు రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయాల్సింది పోయి, చేయకూడని ప్రతి వ్యర్థమైన పని చేయడం ప్రారంభించారు భార్యాభర్తలు ఇద్దరు. అందరూ ఒకసారి నా వైపు ఇలా తిరగండి. కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, భార్యాభర్తలు మంచి విషయాలకి యునైట్ అవ్వరు, కానీ చెప్పండి వ్యర్థమైన విషయాలకు మాత్రం వారిలో ఏముంటుంది చెప్పండి? గొప్ప ఐక్యత ఉంటుంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రా అంటే రారో, ఇద్దరు కలిసి దెబ్బలాడుకుందాం అంటే చక్కగా వస్తారు. దెబ్బలాడుకున్నంతలో ఉన్నంత ఐక్యత చెప్పండి ఎక్కడ ఉండదు వాళ్ళకి? ప్రార్థనలో ఉండదు. ఇద్దరం కలిసి దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేద్దామా, కాసేపు వాక్యాన్ని చదువుకుందామంటే రారు. ఇద్దరు కలిసి పక్కింటి వాళ్ళ మీద బూతులు తిట్టాలంటే మాత్రం చెప్పండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకా బూతుల్లో PhD చేసినట్టుగా వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుపడుతుంటారు. అక్కడ ఉంటుంది ఐక్యత. ఇద్దరూ కలిసి దేవుని మందిరానికి రావాలంటే రారో. భర్త అంటాడు నువ్వు ముందెళ్ళు, నేను తర్వాత వెనకాల వస్తానులే అంటాడు.
మన ఇద్దరం ఒకేసారి వెళ్ళాల్సిన అవసరం లేదులే, నువ్వు ముందెళ్ళి కూర్చొని, నువ్వు భక్తి ఎక్కువ కదా, నేను చివరిలో వచ్చి ఆ ముగింపు ప్రార్థన టైంలో కలుస్తాను. అదే సినిమాకి అలా అంటాడా? ఇద్దరు కలిసే ముందే, ఎంత ముందు అంటే గంట ముందు. ఎందుకంటే టికెట్లు దొరకాలి, మంచి సీట్లు దొరకాలి, ఇవన్నీ కావాలంటే గంట ముందు వెళ్ళిపోవాలి. ఇద్దరు బండి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎప్పుడు? సినిమా కోసం, వ్యర్థమైన వాటి కోసం. అదే ప్రార్థనకు వస్తారా కలిసి, దేవుని వాక్యాన్ని చదువుతున్నా కలిసి, లేదంటే దేవుని మందిరానికి వస్తారా, సాక్ష్యం పంచుకుందామన్న ఆలోచన చాలా మందిలో ఎందుకు ఉండలేదంటే వ్యర్థమైన వాటి యందు ఉన్న ఆసక్తి దైవిక సంబంధ విషయాల మీద కొంతమందికి ఉండట్లా. ఆహాబు యెజెబెలు కూడా అలాంటి వాళ్ళే. వారు ఉన్నది దేవుని రాజ్యంలో, వారి పరిపాలిస్తున్న దేవుని జనాంగాన్ని, బట్ స్టిల్ దే హ్యావ్ గాన్ అస్ట్రే. వారు ప్రక్కదారి పట్టి దేవునికి అవమానం తీసుకొచ్చారు. ఆ సందర్భంలో దేవుడు ఏలియాను లేపుకున్నాడు. ప్రవక్తని ఏలియా వచ్చాడు. ఆహాబు, నీ దుష్టత్వాన్ని బట్టి, నీ మూర్ఖత్వాన్ని బట్టి 3.5 సంవత్సరాలు వర్షం అయినా ఈ ప్రాంతంలో మంచు అయినా కురవదు. వర్షం పడకపోతే పోయిందిలే, మంచు కురుస్తుంది కదా, పంటలు పండుతాయి కదా అనుకుంటున్నామేమో. మంచు కూడా, దేర్ విల్ బి నైదర్ డ్యూ నో రెయిన్ ఫర్ 3.5 years. ఐ ప్రేడ్ లైక్ దాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను ప్రార్థన చేశాను అలా, 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైనా కురవదని. ఆ సందర్భంలో ఆహాబు యెజెబెలు ఏలియా మీద పగబెట్టుకున్నారు. వారు బయలు దేవతల ప్రవక్తలను పోషిస్తున్నారు. వారికి ఉన్నది దేవుని ధనం, వారు పోషిస్తుందేమో బయలు ప్రవక్తల్ని పోషిస్తూ ఉంటే ఏలియా ఒకరోజు అన్నాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్య ఉందా? ఒకవేళ బయలే గనక దేవుడైతే బయలుని ఆరాధన చేద్దాం, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధన చేద్దాం. ఎందుకోసం అంటే పూర్వదినాల్లో బయలును ఎందుకు ఆరాధన చేసేవారంటే ఒక ఫర్టైల్ గాడెస్గా బయలుని ఆరాధన చేసేవారు. పంటలు పండాలంటే బయలు ఒప్పుకోవాలి, పంటలు పండాలంటే బయలు యొక్క అనుగ్రహం కావాలి, చెట్లు ఫలములు ఇవ్వాలంటే బయలు ఒప్పుకోవాలని బయల్ని ఒక సస్యశ్యామలమైన దేవతగా మార్చారు. వర్షాలు కురిపిస్తుంది దేవుడు కదా, పంటలు పండిస్తుంది దేవుడు కదా, చెట్లకు ఫలం ఇస్తుంది దేవుడు కదా. సత్యదేవుని వదిలిపెట్టి ఈ ప్రకృతిని ఆరాధించడం, లేదా ఈ వీటన్నిటికీ ఓ పేరు పెట్టి ఆరాధన చేయడం తప్పని ఏలియా ఖండించాడు. హౌ మెనీ డేస్ యు ఫాల్టర్ ఇన్ 2 opinions, కమ్ టు ద మౌంటైన్ టాప్ ఆఫ్ కర్మెల్. రండి, కర్మెల్ పర్వతం దగ్గరికి వచ్చేసేయండి, అక్కడ తెలుద్దాం, వాస్తవం ఏంటో తెలుద్దాం, సత్యం ఏంటో గ్రహిద్దాం అన్నాడు. అటువైపు ఎంతమంది ఉన్నారంటే బయలు ప్రవక్తలు 450 మంది, అషరాదేవిని ఆరాధన చేసేవాళ్ళు ఇంకో 400, మొత్తం 850 మంది అటువైపు ఉంటే ఏలియా ఒక్కడు ఇటువైపు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏలియా ఒక్కడు అన్నట్టుగా మనం అనుకుంటున్నాం, కానీ ఏలియా ఒక్కడు కాదు, అతని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. దావీదు ఒక్కడు అనుకుంటాం గొల్లియాతుతో పోరాడేటప్పుడు, కానీ దావీదు వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. When you stand for God, God stands for you by. దేవుడు నీ కొరకు నిలబడాలని ఆశిస్తే చేయగానే దేవుడు ఆకాశం నుండి కురిపించారు చెప్పండి, అగ్ని కురిపించి ఆ బలి పశువును, ఆ తర్వాత కట్టెలను, ఆ కట్టెల క్రింద ఉన్న ఆ గుంటలో ఉన్న నీళ్లు కూడా ఆవిరైపోయి చేశాడు. దేవుడు అగ్నిని కుమ్మరించడం ద్వారా తన ప్రభావాన్ని వెల్లడి చేశాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి, హల్లెలూయా. ఏలియా, కర్మెలు పర్వతం నుండి నువ్వు ఏం కేకలు వేస్తున్నావు, ఏం చెప్పాలనుకున్నావు ప్రపంచానికంటే? ఏలియా అంటాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు. చెప్పలు కొట్టి ప్రభువును మహిమపరచండి. మై గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్, అండ్ హీ డస్ ఆన్సర్, హీ గివ్స్ ఆన్సర్ టు ద ప్రేయర్స్ దట్ ఆర్ ప్రేడ్ fervently in his presence. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడో జవాబునిస్తాడు. బయలు ప్రవక్తలు 100 మంది ఉన్నారు, శరీరాలు కోసుకున్నారు, భయంకరమైన కార్యాలు ఎన్నో చేశారు, డప్పులు మోగించారు, డమారాలు మోగించారు, కానీ ఎక్కడి నుంచి సమాధానం రాలా. వినమ్రతతో ఏలియా మోకాళ్ళతో ప్రార్థన చేశాడు. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? సమాధానం ఇచ్చాడు. ఏలియా, కర్మెలు పర్వత శిఖరం మీద నిలబడి నువ్వు వేసే కేకలు ఏంటి? మోషే కేకలు వేశాడు, నా దేవుడు నాతో మాట్లాడేవాడని. ఏలియా కేకలు వేస్తున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు, నా పక్షంగా నిలబడేవాడు ఆయన. ఎంతమంది నాకు ఎదురు నిలబడినా నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు. మై గాడ్ ఈస్ ద వన్ హూ గివ్స్ మీ విక్టరీ. విజయాన్ని ఇచ్చే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అని ఏలియా కేకలు వేస్తున్నాడు. దేవుని బిడ్డ వినో, నీ ముందు శత్రువు ఎంత బలంగా ఉన్నప్పటికీ, నీ ముందు శత్రు సమూహాలు ఎంత చెలరేగిపోతున్నప్పటికీ, నిన్ను అవమానించి ఇబ్బందులు పెట్టి నిన్ను రోడ్డుకి ఈడ్చాలని, బజారుకి ఈడ్చాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నా, నువ్వు మోకాళ్ళు వేయగలిగితే ఆ మోకాళ్ళ ప్రార్థన వారందరి కేకలను అధిగమించగలదు. హల్లెలూయా. వారందరి కేకలను అధిగమించి నీకు విజయాన్ని ఇవ్వగలిగేది దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనే. జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు చాలా అద్భుతమైన ప్రార్థన పరుడు. ఆయన ఒకసారి
ఇంగ్లాండ్ క్వీన్ ఆయన గురించి ఒక మాట చెబుతూ ఏమంటుందంటే, ఐ ఫియర్ జాన్ నాక్స్ ప్రేయర్ మోర్ దెన్ 10,000 సోల్జర్స్ ఆఫ్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ దేశంలో ఉన్న 10,000 మంది సైనికుల కన్నా జాన్ నాక్స్ గారు మోకాళ్ళు వేస్తే నాకు భయం ఉంది. ఎందుకోసం తెలుసా? 10,000 మంది సైనికులు చేసే పని కన్నా జాన్ నాక్స్ మోకాళ్ళు వేస్తే ఆ పని చాలా దృఢంగా జరుగుద్ది. కారణం, దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు కాబట్టి. యువర్ గాడ్ ఈజ్ ప్రేయర్ ఆన్సరింగ్. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ టుడే. ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? ఏ కార్యాలు జరగాలని దేవుని సలో ప్రార్థన చేస్తున్నావు సహోదరి? చేయి, ప్రార్థన చేయి. విసుగకు ప్రార్థన చేయి. కంగారు పడొద్దు ప్రార్థనలో. అయ్యో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోవద్దు. దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అనుకోవద్దు. ప్రేయర్ ఈజ్ నాట్ వన్ వే కమ్యూనికేషన్ మై ఫ్రెండ్. గాడ్ ఈజ్ లిసనింగ్ అండ్ గాడ్ రెస్పాన్స్ టు యూ ఇన్ ఎ రైట్ టైం. దేవుడు సరైన సమయంలో నీ ప్రార్థనకి ఏమిస్తాడు? ఆయన జవాబునిస్తాడు. ఎప్పుడూ కృంగిపోదు. కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండంతే దేవుని కార్యాలు చూస్తావు ఖచ్చితంగా. ఆ సందర్భాల్లో చెబుతున్నాను, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర 3 రకాలైన రెస్పాన్సెస్ ఉంటాయంట. 3 రకాలైన స్పందనలు. ఒకటి, ప్రార్థన చేయగానే దేవుడు ఎస్ అంటాడట. ఎస్, ఐ అప్రూవ్ ఇట్. నువ్వు చేస్తున్న ప్రార్థనకి నేను ఏం చేస్తున్నానో అప్రూవ్ చేస్తున్నాను. టేక్ దట్ బ్లెస్సింగ్. తీసుకో ఆశీర్వాదం. నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన నేను వింటున్నాను, నీకు ఆ దీవెన ఇస్తున్నానని దేవుడు ఎస్ అంటాడట. రెండో రకమైన రెస్పాన్స్ ఏంటంటే, సమ్ టైమ్స్ గాడ్ సేస్ నో. దేవుడు అవుట్ రైట్గా చెప్పేస్తాడు, ఆయన ఇది జరగదు, వద్దు, నో, అంతే. నో అన్నప్పుడు ఇంక దాన్ని పట్టుకుని మనం ఏం చేయకూడదు, ఇంకా వేలాడద్దు. ఇంకా దేవుడు వద్దన్నాడంటే వద్దంతే. ఎందుకంటే అది నీకు శ్రేయస్కరం కాదు కాబట్టి దేవుడు ఏమన్నాడు? వద్దన్నాడు ఆయన. నో అంటే నో, అంతే. మూడో రకమైన ప్రార్థన జాగ్రత్త గమనించండి. గాడ్ సేస్ వెయిట్ అంటాడట. ఆగు, కనిపెట్టు అంటాడు. ఆ కనిపెట్టమని ఎందుకంటాడో తెలుసా? ఆ కనిపెట్టే సమయంలో మనల్ని మనం ఏం చేయాలి? ఇంకా దేవునికి దగ్గరగా రావాలి, విశ్వాసంలో బలపడాలి, నమ్మకంలో ఎదగాలి, దేవుని చిత్తాన్ని గ్రహించాలి, ఇంకా ఇంకా మనం ముందుకు రావాలి. దేవుడు ఇస్తాడు, కానీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్. వెయిట్ అపాన్ మై విల్. నా సమయం కోసం కనిపెట్టుని. నీ రెస్పాన్స్ ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు దేవుడు ఏమైనా కొంచెం ఆలస్యం చేయగానే మనం ఇంకా సుప్రీంకోర్టు జడ్జిల్లాగా ఏం చెప్పేస్తూ ఉంటాం? తీర్పులు. అబ్బే ఇది అవ్వలేడు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటాడు? అందరి ప్రార్థన వింటాడు కానీ నా ప్రార్థన వినడని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ గాడ్ సేస్ వెయిట్. ఆగు అని దేవుడు అన్నప్పుడు నువ్వు ఆగు, పర్లేదు. కొన్నిసార్లు when God says no, don't worry about it. దేవుడు ఏదైతే నీకు మంచిది కాదో, ఏది శ్రేష్టం కాదో దాన్ని దేవుడు తొలగిస్తాడు నీ జీవితంలో. కంగారు పడొద్దు, ధైర్యంగా నిలబడు. ప్రభువా నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం కాదు ప్రభు. నీకేదైతే ఇష్టమో అది నాకు ఇష్టం, నీకు ఇష్టం కాదు ఏది కూడా నాకు వద్దు ప్రభు అని తగ్గింపుతో ప్రార్థన చేయగల దేవుని సన్నిధిలో. కొంతమంది అలా చేయకుండా దేవుడు వద్దు అంటున్నా, కావాలి ప్రభు కావాలి, బిలాంలాగా ఏం చేస్తారు చెప్పడు కొంతమంది ప్రార్థన. దేవుడు అన్నాడు బిలాంతో, వద్దయా వద్దు 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 అంటే, ప్రభువా డబ్బు కట్ట చూసినప్పుడల్లా నాకు శోధన వచ్చేస్తుంది, ఆయన నేను వెళ్ళి తీరాల్సిందే. సరే అయితే వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? ఒక గాడిద, అంటే ఆయన గాడిదే, దాని మీద ప్రయాణం చేస్తున్నాడు. మెల్లగా ఆయన కాలు తీసుకెళ్ళి గోడగా ఏం చేసింది? గట్టిగా నొక్కేసింది. కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి అలాగే నొక్కబడుతూ ఉంటాం మనం కూడా. జాగ్రత్త సుమా. ఏలియా నువ్వు చెప్పే సందేశం ఏంటి? కల్మెరు పర్వతం మీద నుండి, మై గాడ్ ఈజ్ ద వన్ హూ గివ్స్ మీ విక్టరీ అండ్ ఈజ్ ద ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు మరియు నా ప్రార్థన ఆలకించే దేవుడు. అలాంటి అనుభవంలోకి వద్దామా? పర్వతముల శిఖరముల మీద నుండి వారు ఏం చేస్తున్నారంట? కేకలు వేశారు. చెప్పండి. మోషే సీనాయి పర్వతం నుండి ఏ కేక వేశాడు? నా దేవుడో మాట్లాడేవాడు. ఏలియా కర్మెలు పర్వతం నుండి ఏ కేక వేశాడు? నా దేవుడో విజయం ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించు దేవుడని. మూడో వ్యక్తిని మేము పరిచయం చేసిన ముగిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, దెర్ ఈస్ ఎ మౌంటైన్ అండ్ దెర్ ఈస్ ఎ మ్యాన్ కాల్డ్ అబ్రహాం. అబ్రహాము గురించి ఒక అద్భుతమైన సంఘటన ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆదికాండం 22:2 వచనం చదువుతున్నాం. ఒక్కడైన కుమారుడా? 100 మందిలో ఒకడా? ఒక్కడై ఉన్న కుమారుడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి.
అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. చెప్పండి, ఏ బలిగా అర్పించాలట? దహన బలిగా అర్పించుమని చెప్పాను. 3వ వచనం చదువుతున్నాం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని. చాలండి. తెల్లవారుజామున అబ్రహాము లేచి దేనికి లేచాడు? బ్రదర్ చెప్పండి, దేనికి లేచాడు? అబ్రహాం తన కుమారుని ఏమివ్వడానికి. మనం లేస్తామా? శారమ్మ గారు వచ్చి ఏమండి లేవండి, ఏదో దేవుడు ఏదో చెప్పాడు, కాసేపు పడుకొని. ఏమన్నా దేవుడు ఏమన్నా మామూలు విషయం చెప్పాడా మనకి? మన కుమారుని దహన బలి అర్పించామన్నాడు. బాగా నీరసంగా ఉంది, నాకు తట్టుకోలేకపోతున్నాను, మనసు బాగాలేదు, కాసేపు పడుకొని చూద్దాం తర్వాత ఆయన వాయిదాలు వేస్తాం మనం. అయితే అబ్రహాము తన కుమారుని బలర్పించాలన్న సందేశం వినినప్పుడు ఎప్పుడు లేచాడట? తెల్లవారుజామున లేచాడు. అంటే దేవుని స్వరానికి లోబడాలన్న తపన అబ్రహాములో ఎంత ఉందో మీరు ఆలోచించేయండి. ఇదేదో సామాన్యమైన విషయం కాదు కుమారుని దహన బలి ఇవ్వడం అంటే. నీకొక్కగానొక్క కుమారుడు, నువ్వు అతిగా ప్రేమించే నీ కుమారుడు ఇస్సాకును తీసుకొచ్చి దహన బలి అర్పించావు. దేవునికి నరబలి కావాలా? బైబిల్ ఎక్కడైనా దేవుడు నరబలిని ప్రోత్సహించినట్టుందా? నేవా. దేవుడు ఎప్పుడు కూడా నరబలిని ప్రోత్సహించలేదు. మనుషులను బలర్పించడం దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మరి ఎందుకు ఇక్కడ ఆ మాట వాడాడంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. కొన్నిసార్లు మన విశ్వాసులని చెప్పుకుంటాం కదా, మన విశ్వాసం ఎంత గట్టిగా ఉందో దేవుడు పరీక్షించాలనుకున్న కొన్ని సందర్భాల్లో. అదేంటో కానీ ఆ పరీక్షలో మనం గెలవడం కన్నా కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి? పలాయనం అంటే వెనక తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహామా, ప్రభువా నీకొక్కగానొక్క కుమారుణ్ణి మోరియా పర్వతం మీద దహన బలి అర్పించు. వినబడలేదు నాయన, నువ్వు ఏం చెప్తున్నావు ప్రభువా? వెంటనే పాస్టర్ గారికి ఫోన్ వచ్చేస్తుంది. పాస్టర్ గారు ఏంటి ఈ మధ్యన బాగా శోధనలు ఎక్కువైపోతారండి, నాకు సాతానుగాడు బాగా ఎక్కువ మాట్లాడేస్తారండి నాతో అని మొట్టమొదటి అక్కడే మనం ఏం చేస్తాం చెప్పండి? కట్ చేసేస్తాం. ఆ మొదట్లోనే ఆదిలోనే దేవుని స్వరాన్ని ప్రక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. బట్ సీ ద కమిట్మెంట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విశ్వాస వీరుడని పిలువబడ్డానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాములో సమర్పణ ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పర్వత శిఖరం మీద, మోరియా పర్వతం మీద అబ్రహాము నిలబడి అతడు వేసే కేకేంటో తెలుసా? నా దేవునికి ఏది ఇచ్చినా తక్కువే అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మై గాడ్ డిజర్వ్స్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. సమర్పణ అంటే ఏంటో రుజువుపరిచాడు అబ్రహాము. నా దేవుడు ఇచ్చాడు, దాన్ని తీసుకోవడానికి నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, నా దేవునికి ఏది ఇచ్చినా తక్కువే. అబ్రహాం వేసే కేకదే సంపూర్ణ సమర్పణతో అబ్రహాము దేవుని సన్నిధిలో కేకలు వేస్తున్నాడు. నీకు ఏది ఇష్టమో అది దేవుని దగ్గర తీసుకురాగలవా? చాలాసార్లు మనకి అక్కర్లేనివి, మనకి వద్దనుకున్నవి ఎవరికైనా ఇచ్చేయడం చాలా ఈజీ మనకు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు ఉన్నారు, ఓ 30, 40, 50 సార్లు కట్టిన చీర ఎవరికైనా ఇచ్చేయాలంటే చెప్పండి, పర్లేదు తీసేసుకో, కట్టేసుకో అంట. అదే ఒక్కసారో లేకపోతే అసలు కట్టుకోకుండా ఉన్న పట్టు చీర 20,000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే మనసు వస్తుందా? రాదు. మాట్లాడరేంటండి? వస్తుందా మీకు? మనసు వస్తుందా? కొంతమంది ఏం చెప్తే ఏమైద్దా అని. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, రియాలిటీ. అంత ఈజీగా ఇవ్వలేరు. మా ఆయన గారు కొన్నారండి, ఇవ్వనండి. క్రిస్మస్ పండుగ కొన్నానండి, ఇది ఇవ్వనండి. ఎస్ట్రదండి చీర అసలు ఇవ్వనండి. ఒక 30, 40, 50 సార్లు కట్టుకున్న తర్వాత ఇచ్చేస్తానండి అన్నట్టుగా. మనకు అక్కర్లేదనుకున్నాం ఇవ్వడం చాలా ఈజీయే. పాడైపోయిన డొక్కు సైకిల్ ఇచ్చేవి అంటే ఇచ్చేయడం ఈజీయే, కానీ కొత్త సైకిల్ ఇవ్వాలి అంటే ఇవ్వగలవా ఎవరికైనా? నీకు ఇష్టమైంది ఏదైనా దేవునికి ఇవ్వాలంటే ఇచ్చే మనసు మనలో ఉంటుందా? కొన్నిసార్లు ఆలోచించేయండి. మా నాయనమ్మ కృష్ణా జిల్లాలో వారు ఉండేవారు, తమరిస్ అనే గ్రామం, గుడివాడ దగ్గర. అక్కడే మా నాయనమ్మ మా తాతయ్య నివసించేవారు. మా నాన్నగారు చెబుతూ ఉంటారు ఆయన జీవిత అనుభవాలు, వారి కుటుంబంలో ఆయన సందర్భాల్లో చెబుతున్నప్పుడు, మా నాయనమ్మ చాలా పొదుపు కలిగిన స్త్రీ.
అలా అని చెప్పి దేవునికి ఎప్పుడు ఇవ్వడంలో వెనుకడుగు వేయాల. దేవునికి ఇచ్చే భాగాన్ని దేవునికి ఇస్తూనే కుటుంబాన్ని జాగ్రత్తగా చాలా వైజ్గా నడిపిస్తుండే. 6 పిల్లలు సరిపోకుండా తెచ్చుకుని పెంచుకుంది. ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే విజయవాడ రైల్వే స్టేషన్లో వాళ్ళ బంధువులు ఆమె ఒక కుమారుడిని పట్టుకుని ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద నిలబడింది. మా నాయనమ్మ గబగబా ట్రైన్ దిగి వెళ్ళి, అమ్మ ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మేము ముగ్గురం చచ్చిపోదాం అనుకుంటున్నాం, మేము బతకడానికి అవకాశం లేదు అని అంటే, చచ్చిపోవడం ఎందుకమ్మా, బ్రతుకు పర్లేదు, కావాలంటే నీకు భారం అనుకుంటే ఆ బిడ్డను నాకి నేను పెంచుతాను అని చెప్పి ఆ పిల్లని తీసుకుంది. 6 పిల్లలు అప్పటికే మా నాయనమ్మకి, ఇంకా పిల్లల మీద మక్కువ చావలేదు. ఆ అబ్బాయిని తెచ్చుకొచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. నాకు తెలుసు ఈ 6 కన్నా అబ్బాయిని బాగా చూసేది మా నాయనమ్మ. వీని ఎక్కడి నుంచో తెచ్చాం కదా, ఎవరో అబ్బాయి కదా ఎప్పుడు చూడలే, సొంత కొడుకులా చూసుకుంది. తన మీద ఎక్కువ ఆశ మా నాయనమ్మకి. అలా పెంచింది చాలా చక్కగా. అలాంటి సందర్భంలో మా నాయనమ్మ చాలా పొదుపుగా అన్ని పనులు చేసుకుంటూ ఒక స్కూల్లో పనిచేసేది, కోళ్ళు పెంచేది, రకరకాల ఆ పనులన్నీ చేసి ఏదో కుటుంబం నడిపించాలని. ఒక రోజున ఆ కోళ్ళు పెంచుతున్నప్పుడు ఒక కోడి పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెట్టగానే ఒక 6-7 పిల్లలు వస్తాయి కదా, ఆ పిల్లలు చూడగానే చక్కగా పిల్లలన్నీ ఆడుతూ ఉంటే మా నాయనమ్మ మా తాతయ్యతో అందే, ఏమంటే ఈ పిల్లలు కొంచెం పెరిగిన తర్వాత అందులో ఒక కోడి పిల్లలను పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చేద్దామండి, దేవుని మందిరంలో ఇచ్చేద్దామని. మా తాతయ్యకి అసలు దేవునికి ఏదైనా ఇవ్వాలంటే ఇష్టం ఉండకపోయేసరికి సర్లే చూద్దాం అన్నాడు. ఈ లోపల కోడి పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ బాగున్నాయి, కానీ ఒక కోడి పిల్ల కొంచెం సరిగ్గా నడవలేకపోతుంది, కాలు కొంచెం అవిటితనం వచ్చి కుంటుతూ ఉంది. మా నాయనమ్మ అందే, ఏమండి ఒక కోడి పిల్లలు దేవుని మందిరానికి ఇచ్చేద్దామని అంటే మా తాతయ్య చూస్తే అందులో ఒకటి ఏం చేయట్లేదు, సరిగ్గా నడవట్లేదు. అప్పుడు అన్నాడు, అది ఇచ్చే. ఎవరికి? అదేంటండి, అది సరిగ్గా నడవలేకపోతుంది కదా, ఉన్నదానిలో మంచిది ఇద్దాం. కుదరదు, నువ్వు ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేయి, లేకపోతే మాట్లాడకన్నాడు. సరే మా నాయనమ్మ దాన్ని తీసుకొచ్చి ఓ పురుకోస కట్టి దేవుని మందిరంలో వదిలిపెట్టింది. ఆ దేవుని మందిరంలో కాంపౌండ్ ఉండేది, ఆ కాంపౌండ్లో వదిలిపెట్టేసింది. అక్కడ ఒక దైవజనరాలు ఉండేవారు, పంతులమ్మ గారిని పిలిచేవాళ్ళం. పంతులమ్మ గారు, ఇది కాంపౌండ్లో పెరుగుద్దండి, ఇక్కడ వదిలేయండి అని. సరే దాన్ని అక్కడ వదిలేశారు. ఈ లోపల 3 రోజులకి మొదటి కోడే మునగదీసింది. అంటే ఏదో వ్యాధి వచ్చింది, అని కూర్చుంది, లేగలేదు ఇంకా. అలా జాగ్రత్తగా మెల్లగా నిష్క్రమించింది. తినడానికి కూడా లేదు అది, ఎందుకంటే జబ్బు వచ్చింది. అది తీసుకెళ్ళి మా తాతే పడేసాడు పొలంలో ఎక్కడో. రెండోది మునగదీసింది, అది కూడా నిష్క్రమించింది. అలా మొత్తం 5 రోజుల్లో మొత్తం 5 కోళ్ళు వెళ్ళిపోయినాయి. విచిత్రం ఏంటి అంటే, దేవుని మందిరంలో ఉన్న ఆ నడవలేని కోడి ఉంది కదా, అది మాత్రం ఆరోగ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు మా చెబుతుంటే, కొన్నిసార్లు మన టెండెన్సీ ఎలా ఉంటుందంటే, మనకి ఏది అక్కర్లేదో దానికి ఇచ్చేయడానికి మనం ఓకే, పర్లేదండి, దీనివల్ల నాకు ఉపయోగం లేదు కాబట్టి ఇచ్చేస్తున్నాను. బట్ గాడ్ నెవర్ వాంట్స్ దాట్. దేవుడు అలాంటి కోరడం లేదు. దేవుడికి సమయం ఇచ్చినప్పుడు ప్రైమ్ టైం అంతా కూడా వ్యర్థమైన వాటి కోసం వినియోగించి, లోకానికి వినియోగించి, చివరిలో ఎక్కడో మిగిలిపోయిన 2-3 నిమిషాలు ఆయనకి ఇచ్చేద్దామంటే అక్కర్లా ఆ సమయం దేవునికే. ఉదయం లేచిన రాత్రి పడుకున్నదాకా ఇష్టానుసారం తిరిగేసి రాత్రి పడుకున్న తర్వాత ప్రార్థన చేసి ప్రభువా నన్ను కాపాడేని దూతలు పెట్టాయంటే ఆ సమయాన్ని దేవుడు అంగీకరించేవాడు కాదు ఆయన. ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు ఆ సన్నివేశాలు ఈ సన్నివేశాలని చదివిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏదో ఒకసారి అలా బైబిల్ తెరిచి ప్రభువా 117 సార్లు చదువుకుని పడుకుంటానంటే అక్కర్లా, ఆ భక్తి అక్కర్లా దేవునికే. దేవునికి ఇచ్చిన సంపాదన అంతా కూడా అటు ఖర్చు పెట్టి ఇటు ఖర్చు పెట్టి అన్నీ అయిపోయిన తర్వాత చివరి దానిలో 1000 రూపాయలు మిగిలితే దానిలో 100 రూపాయలు దశంభాగం అని కవర్లో పెట్టేసేస్తానంటే అక్కర్లాది. గాడ్ వాంట్స్ ద బెస్ట్ ఫ్రమ్ యూ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దేవుడు నీకు అన్ని విషయాల్లో శ్రేష్టమైన వాటిని ఇస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. గివ్ యువర్ బెస్ట్ టు గాడ్, హీ డిజర్వ్స్ ఇట్. అండ్ అబ్రహాం ఈస్ టీచింగ్ దట్ లెసన్ టు ఆల్ ఆఫ్ us. అవర్ గాడ్ డిజర్వ్స్ ద బెస్ట్ ఫ్రమ్ us. 100 మంది కొడుకులు ఉంటే దానిలో ఇస్సాకుని తీసుకొచ్చి ఇచ్చేయమంటే అబ్రహాం పెద్ద కష్టమై ఉండేది కాదేమో, కానీ ఒక్కగానొక్క కొడుకు, అది కూడా 100 ఏండ్ల ప్రాయంలో పుట్టాడు, అల్లార ముద్దుగా పెరిగాడో. యవన కాలంలో ఇంట్లో ఇస్సాకు తిరుగుతూ ఉంటే కళ్ళ ముందు చూసి ఆనందపడిపోతున్న అబ్రహాముకి పిడుగులాంటి వార్తే. బట్ స్టిల్ ఐజాక్ దేవుడు అంటే అబ్రహాము దేవుణ్ణే ఎన్నుకున్నాడు. బికాస్ మై గాడ్ ఈజ్ క్రియేటర్ గాడ్.
నా కుమారుని ఇస్సాకును తీసుకెళ్లి మోరియా పర్వతం మీద కట్టెల మీద పరుండబెట్టి ఆ వ్యక్తిని సంహరించిన తర్వాత కాల్ చేస్తే బూడిదైపోతే నా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇస్సాకు లేకపోతే నేను ఉండలేను, నా కుమారుడు నాకు ఇచ్చేయంటే నా దేవుడు పలిగితే బూడిదలోంచి కూడా ఇస్సాకు తిరిగి వస్తాడు. దాట్స్ ద కెపాసిటీ ఆఫ్ మై వర్డ్. దాట్స్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఒక శక్తి, అదే నమ్మాడు, విశ్వసించాడు, బూడిదలోంచి కూడా దేవుడు ఇస్సాకును బయట తీసుకురాగలడు. మృతతుల్యం అయిపోయిన నా భార్య గర్భాన్ని తెరిచిన దేవుడు నాకు ఇచ్చే అంటే దేవునికి ఇచ్చేస్తే, ప్రభువా ఉండలేను నాయన అంటే బూడిదలోంచి నమ్మర్ల ఇస్సాకును లేపగలడు నా దేవుడు. ఇదే విశ్వాసం. అబ్రహాము మోరియా పర్వతం మీద వేసిన కేకలు ఏంటో తెలుసా? గివ్ యువర్ బెస్ట్ గాడ్. దేవునికి శ్రేష్టమైన ఇవ్వండి, శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన తలాంతులు దేవునికి, నీ శ్రేష్టమైన వయస్సును దేవునికి. ముసలోడిని అయిపోయిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, జుట్టంతా తెల్లబడిపోయిన తర్వాత, నడువంతా ఊగిపోయిన తర్వాత అప్పుడు ఏదో దేవుని కోసం చేస్తానంటే నో. నీ యవ్వన బలాన్ని దేవుని కోసం. ఈ తమ్ముడు చెల్లె, యవ్వన కాలమున కాడి మోయితే నరునికి మేలు అన్నాడు దేవుని వాక్యంలో. నీకు మేలు జరగాలంటే మోయి కాడి మోయి, దేవుని కాడి మోయి. ఇక్కడున్న ప్రతి యవ్వనస్తునికి ఒక స్ఫూర్తిగా చెప్పగలను, నేను నా యవ్వనానికి న్యాయం చేశాను. దేవుని సేవలు అరిగిపోయిన నా యవ్వన కాలం అంతా ప్రతిరోజు ఎక్కడో చోట దేవుని సువార్త కోసం లక్షలాది కిలోమీటర్లు ప్రయాణం చేశాను నా యవ్వన కాలం అంతా. నా 30వ ఏట వరకు పెళ్లి గురించి కూడా ఆలోచన చేయలేదు నేను. దేవుని సేవలో వాడబడాలా, ఆయన కోసం ముందుకెళ్ళాలని ఆలోచన. ఇక్కడున్న యవనస్తులు స్ఫూర్తిగా చెబుతున్నా, ఎప్పుడో ఏదో చేస్తానంటే జరిగేది కాదు. ఒక యవనస్తుడు పాట రాశాడు. యవన కాలంలో ఉన్నాడు, లోకంలో తిరుగుతున్నాడు, ఇష్టానుసారం బ్రతుకుతున్నాడు. ఒకరోజు భయంకర యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూ బెడ్ మీద పడుకుని ఈ పాట రాశాడు. హృదయారణ్యంలో వినబడుతుందో కేక, వినిపించుచున్నది కేక నాకు అనే పాట హాస్పిటల్ ఐసీయూలో రాశాడు ఆ యవనస్తుడు. నాకు బలం ఉన్నంత వరకు చేయలేదు నీ సేవ, ఇప్పుడు బలం అంతా పోయి హాస్పిటల్ ఐసీయూలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చేయాలనిపిస్తుంది ఆయన. నాకు స్వరం ఉన్నంత వరకు పాడలేదు నీ పాట, స్వరం అంతా పోయాక పాడాలనిపిస్తుంది నీ పాట. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ మాట, కనుదృష్టి పోయిన తర్వాత వాక్యం చదవాలని ఆశ కలుగుతుంది. అప్పుడు కలగడం ద్వారా ఉపయోగం ఏముంది? వృద్ధాప్యంలో అయిన తర్వాత దేవుని దగ్గరికి రావద్దు అని నేను అంటల్లా. ఇక్కడ ఎవరైనా వయసు పైబడిన వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తే కాదంటలేదు, కానీ యవనస్తులారా వినండి, అప్పుడు వస్తాను, ఆ కాలంలో వస్తానని దేవునికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, తలాంతులను, దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని, తెలివినంత లోకానికి ఖర్చు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు దేవుని దగ్గరికి వస్తానంటే ఏంటి ఉపయోగం? గాడ్ కెన్ యూజ్ ఎనీబడి ఇన్ యువర్ ప్లేస్. దేవుడు నీ స్థానంలో మరెవరినైనా వాడుకుంటాడు, కానీ నష్టపోయేది మాత్రం నువ్వే. నువ్వు లేకపోతే దేవుడికి మరొకళ్ళు ఉంటారు, కానీ దేవుని కనుక నువ్వు ప్రక్కన పెడితే నీకెవరు ఉంటారు చెప్పు? లేఖనం సెలవిస్తూ ఉంది. అబ్రహాము మోరియా పర్వతం మీద కేక వేస్తున్నాడు, మై గాడ్ డిజర్వ్స్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ప్లీజ్ లెర్న్ దాట్. మోషే నిలబడి కేక వేశాడు సీనాయి పర్వతం మీద నుండి, నా దేవుడు మాట్లాడే దేవుడు అని. ఏలియా కేక వేశాడు కర్మెలు పర్వతం నుండి, నా దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు, నా ప్రార్థన ఆలకించువాడని. అబ్రహాము కేక వేశాడు మోరియా పర్వతం మీద నుండి, నా దేవుడు ఏది పొందడానికైనా అర్హుడే, యోగ్యుడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి మనం వద్దామా? అందును బట్టి 42వ అధ్యాయంలో మనం చదివే యెషయా గ్రంథంలో పర్వత శిఖరముల మీద నుండి వారు ఏం చేస్తారంట? కేకలు వేస్తారు. విందామా? ఈ కేకలు విందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్, డి మేజర్. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. ఎస్, అవర్ గాడ్ ఈజ్ వండర్ వర్కింగ్ గాడ్. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. పర్వత శిఖరాల మీద నుండి నిలబడి కేకలు వేస్తున్నారు. మోషే వేసిన కేక, ఏలియా వేసిన కేక, అబ్రహాం వేసిన కేక. 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మనం ధ్యానం చేశాం. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికిత్తు, నా సమస్తము. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender.
surrender all to Him. I freely give. యేసు స్వామి నీకు నేను నా సమస్త మిత్తును. నీ సన్నిధిలో వసింప ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము. అందరూ చూద్దాం ఒక్క మాట. నా సమస్తము యేసయ్యా నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము. యేసు స్వామి నీకు నేను దోసిలోకి మ్రొక్కెదన్. తీసివేతు లోక ఆశు యేసు చేర్చు విప్పుడే. నా సమస్తము నా సమస్తం నా సమస్తము నా సురక్ష కానికిత్తు నా సమస్తము. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. అవునయ్యా నా సమస్తాన్ని నీకు అర్పిస్తానయ్యా. యు ఆర్ వర్తీ అండ్ యు డిజర్వ్ టు రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ లార్డ్. అబ్రహాం రుజువుపరిచాడు, నాకొక్కగానొక్క కుమారుడు, నేను బాగా ఇష్టపడిన ఇస్సాకు, ఇచ్చేస్తాను ఆయన నీకు. నేను నీకన్నా ఇంకెక్కువగా ఎవరిని ప్రేమించలేనయ్యా, నీకన్నా ఏ ఒక్కరిని ఎక్కువగా ప్రేమించలేను స్వామి. పర్వతముల శిఖరం మీద నుండి కేకలు వేసిన ముగ్గురు భక్తులు, మోషే కేకలు వేశాడు, నా దేవుడు మాట్లాడే దేవుడని. ఏలియా కేకలు వేశాడు, నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడని. అబ్రహాము కేకలు వేశాడు, నా దేవుడు నా నుండి ఏది తీసుకోవడానికైనా ఏది పొందుకోవడానికైనా నన్ను యోగ్యుడు ఆయన. బికాస్ హీ ఈస్ ద వన్ హూ గేవ్ మీ ఎవ్రీథింగ్. 100 ఏళ్ల ప్రాయంలో నా కుమారుని ఇచ్చిందే ఆయన. ఇక అవ్వదు, ఇది జరగదు అని అనుకున్నప్పుడు అద్భుతం చేసి ఇస్సాకునిచ్చాడు. హీ డిజర్వ్స్. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. పర్వతముల శిఖరములెక్కి కేకలు వేస్తున్నారు. అవునయ్యా, అక్కడి నుండి వేసే కేకలు అందరికీ వినబడతాయి. నేను ఎత్తైన స్థలం నుండి మాట్లాడే మాటలు, వారు వేసే కేకలు లక్షలాది మంది, కోట్లాది మందికి ప్రసరిస్తాయి. మోషే, ఏలియా, అబ్రహాము ముగ్గురు దైవజనులు ఈరోజు మా ముందుకు తీసుకొచ్చావు. వారు పర్వత శిఖరాలు ఎక్కారయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి. పర్వత శిఖరాలు ఎక్కారు బాబు, ప్రభువా నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి. ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు మేము కూడా పర్వత శిఖరాల మీద నిలవబడి కేకలు వేయనట్లుగా సహాయం చేయండి. మోగబోయిన మా గొంతులను తెరవండి నాయన, మా స్వరాలను తెరవండి అయ్యా. చచ్చుబడిపోయిన మా చేతులను, మా కాళ్ళను తిరిగి జీవింపచేయండి అయ్యా. నిర్లిప్తంగా పడిపోయిన మా మస్తిష్కాలను ప్రభువా తిరిగి లేవనెత్తండి అయ్యా. నీ కొరకు వాడుకోండి స్వామి. వీఆర్ ఆఫరింగ్ అవర్ సెల్వ్స్ అంటు దై హ్యాండ్స్. నీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.